ఆఫర్ ఇది. అండ్ నెక్స్ట్, సో ఈ ఆఫర్కి మీరు ఈ 4 కేటగిరీకి సంబంధించి ఏ ప్రొడక్ట్స్ అయినా తీసుకోవచ్చండి. ఇప్పుడు స్క్రీన్లో చూపిస్తుంది ఏంటంటే ఆల్ స్కిన్ టైప్స్ అందరూ యూజ్ చేయొచ్చు. పిగ్మెంటేషన్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే నార్మల్ డైలీ యూసేజ్ స్కిన్ మెయింటెనెన్స్ కోసం. సో ఈ ఓకేనా ఆంటీ గారు? ఓకే. సో ఓకే, సో ఇప్పుడు నేను ప్రోడక్ట్ మీకు యూసేజ్ అనేది చెప్తున్నానండి ఈ స్క్రీన్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైలీ మెయింటెనెన్స్ కోసం మనం ఏమేమి ప్రోడక్ట్ ఎలా యూజ్ చేయొచ్చు అనేది నేను చెప్తున్నాను. ఓకే, ప్లీజ్ నోట్ చేసుకోండి. సో డీప్ క్లెన్జింగ్ ఆయిల్ బట్ అది విత్ ఇన్ 2 డేస్లో స్టాక్ అనేది అందరికీ అవైలబుల్ ఉంటుంది. సో ఫస్ట్ నా ఫేస్ మీద ఇంకా ఏం లేదండి, మేకప్ లిప్స్టిక్ ఒకటే ఉంది. సో నేను వేస్తున్నాను. జస్ట్ మీరు ప్రోడక్ట్ ఎలా వాడాలి అనేది నోట్ చేసుకోండి, ఎందుకంటే అది గుర్తుండదు ఒక్కొక్కసారి మనం కొన్ని స్టెప్ కాబట్టి. మందికి ఉండే డౌట్ ఇది. సో ఫస్ట్ ఎవరైనా సరే అంటే ఏ స్కిన్ టైప్ అయినా అందరికీ డీప్ క్లెన్స్ చేయొచ్చు. ప్రోడక్ట్ కనిపిస్తుంది కదా, ఇదేంటండి స్కిన్ ఫార్ములా 9 డీప్ క్లెన్జింగ్ ఆయిల్. డిపి ప్రైస్ 1200 ఉంటుందండి. సెల్వి గారు, నేను ప్రోడక్ట్ ఇలా హ్యాండ్తో చూపిస్తున్నాను, జస్ట్ నా వీడియోలో చూడండి. ఓకే, మీకు చేయట్లేదు. ఇది డీప్ క్లెన్జింగ్ ఆయిల్. జస్ట్ దీన్ని మీరు ఎవరికైనా ఫేస్ వాష్ కోసం దీన్ని సజెస్ట్ చేయొచ్చు. సో నార్మల్ మిగతా ఫేస్ వాష్లకి వీటికి వేరియేషన్ ఏంటంటే ఇందులో ఎటువంటి కంటెంట్ అనేది అస్సలు ఉండదు. అలాగే మన స్కిన్ pH వాల్యూకి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది. సో ఎంత ప్రాబ్లమెటిక్ స్కిన్ మీద అయినా సరే, ఎంత సెన్సిటివ్ స్కిన్ మీద అయినా సరే, నార్మల్ స్కిన్ మీద ఎవరికైనా సరే ఇది ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఓకే, అండ్ ఇది యూస్ చేసినప్పుడు ఆ ఫీల్ మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. సో ఫస్ట్ దీన్ని ఎలా వాడాలంటే డైరెక్ట్గా మన ఫేస్ మీద ఆయిల్ని అప్లై చేయాలి. నేను ఇక్కడ చూడండి డైరెక్ట్గా నా హ్యాండ్లో తీసుకుంటున్నాను ఒక 5 to 6 డ్రాప్స్. ఓకే, జస్ట్ ఈ ఆయిల్ని ఫేస్కి అప్లై చేసేసి జస్ట్ మీరు ఎలాగా మిగతా ఫేస్ వాష్ ఎలా చేసుకుని, కాకపోతే ఆయిల్ డైరెక్ట్గా ఫస్టే ఫేస్కి పెట్టేస్తాం. మనం అప్లై చేస్తున్నప్పుడు మనకి ఎటువంటి నొరగా అదేం కనబడదండి. అండ్ మీరు ఫేస్కి ఏదైతే చేస్తున్నారో సేమ్ అదే మళ్ళీ మన నెక్కి ఉంటుంది. చాలామంది నెక్కి చేయరు, అది చాలా మిస్టేక్. ఫేస్ అండ్ నెక్ అప్వర్డ్ ఆయిల్ అప్లై చేయాలి. ఓకే, సో ఐ దగ్గర మనకి ఎక్కువ డార్క్ సర్కిల్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి జస్ట్ అక్కడ ఫ్యూను మసాజ్ చేస్తున్నాను ఆయిల్ తోటి. అండ్ ఇయర్స్ కూడానండి, ఇయర్స్, ఫేస్, నెక్ మొత్తం మనం క్లీన్ చేసుకోవాలి డీప్ క్లెన్సింగ్ ఆయిల్ తోటి. సో దానివల్ల ట్యాన్ రిమూవ్ అవుతుంది, స్కిన్లో గ్లో ఇంక్రీజ్ అవుతుంది. స్కిన్ ఏదైతే సర్ఫేస్ ఉందో సో మనకి ఈ సర్ఫేస్ పైన అంటే చర్మం పైన మొత్తం నీట్గా క్లీన్ అయ్యి మన పోర్స్ లోపల నుండి క్లీన్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం కొంచెం వాటర్తో కనుక మనం మసాజ్ చేసామనుకోండి మీకు ఫోమింగ్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. చూస్తారా నొరక కనిపిస్తుందా అందరికీ?
ఫోమ్ వస్తుంది కదా, అంటే మీరు నార్మల్ ఫేస్ వాష్ ఎలా చేసుకుంటారో అంతే. ఫోమింగ్ కనిపిస్తుందా లేదా, నురగ అనేది కనిపిస్తుందా నా ఫేస్ మీద మీకు? ఎస్. సో ఇది అప్లై చేశాక మళ్ళీ మనం క్లెన్జర్ వేరేగా యూజ్ చేయక్కర్లేదండి. సో డైలీ వాడతారు, వాళ్ళ స్కిన్ చాలా క్లియర్గా ఉంటుంది. అంటే నేను మీకు ఇలా చెప్పను స్కిన్ అనేది చాలా తెల్లగా వచ్చేస్తారు అలా అని చెప్పనండి. మన ఒరిజినల్ స్కిన్ ఏదైతే ఉందో అదే ఉంటుంది, బట్ క్లియర్గా స్కిన్ ఈవెన్నెస్ అంటే ఒక దగ్గర నలుపుగా ఒక దగ్గర తెలుపుగా ఇలా ఉంటాయి చాలామందికి. అండ్ అలాగే స్కిన్ కొంచెం ట్యాన్ అయిపోవడం, ఈ మధ్యనే కొంతమంది డార్క్ అయిపోయి ఉంటారు. సో ఇలాంటివి అన్నీ కూడా క్లియర్, స్కిన్ చూడడానికి చాలా క్లియర్గా కనిపిస్తుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, సో నేను డైరెక్ట్గా ఇప్పుడు వాష్ చేయడానికి మన దగ్గర ఏముండదు కాబట్టి నేను డైరెక్ట్గా స్పాంజ్తో చూడండి. స్పాంజ్ చాలా క్లియర్గా ఉంది కదా. నేను ఆల్రెడీ ఫేస్ వాష్ చేసిందే, మేకప్ కూడా ఏం వేయలేదు. ఒక సాఫ్ట్నెస్ కనిపిస్తుంది. అంతే, చూసారా? సో ఆల్రెడీ ఫేస్ వాష్ ఇప్పుడే ఫేస్ వాష్ చేసి వచ్చాను కాబట్టి మీరైతే డైరెక్ట్గా వాటర్తో వాష్ చేసి సో ఇందులో ఎటువంటి కెమికల్స్ ఉండవండి. స్కిన్ ఫార్ములా అనే ప్రొడక్ట్స్ అన్నీ కూడా కంప్లీట్లీ నేచురల్ ఇంగ్రీడియంట్స్. సో దానివల్ల ఆయిల్ అనేది మన ఐ లోపలికి వెళ్ళినా సరే ఐకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. పింపుల్స్ తగ్గుతాయి ఇది యూజ్ చేయడం వల్ల, ఎందుకంటే ఇది లో ఉన్నదంతా క్లీన్ అయిపోతుంది. బట్ పింపుల్స్కి డీప్ క్లెన్జింగ్ ఆయిల్తో పాటు బ్లెమిష్ జెల్, విటమిన్ సి షీట్ మాస్క్ కూడా సజెస్ట్ చేయాలి. ఓకేనా? మీరు చాట్స్ మెసేజ్ చేస్తూ ఉండండి, నేను వీటితో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో పింపుల్స్ ఉన్న వాళ్ళైతే డీప్ క్లెన్జింగ్ ఆయిల్ పెట్టి ఫేస్ని మీరు వాష్ చేసేసుకోండి, స్పాంజ్ తోటి రిమూవ్ చేయాలి అని లేదు. ఓకేనా? సో పింపుల్స్ ఉన్న వాళ్ళకి డీప్ క్లెన్జింగ్ ఆయిల్తో పాటు మనం బ్లెమిష్ జెల్, విటమిన్ సి షీట్ 3 కంపల్సరీ ఇవ్వాలండి. ఓకే, మిగతావి ఏమి మనం ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ 3 కంపల్సరీ. ఇంకా ఏమి ఇస్తే బాగుంటుంది అని అంటే స్కిన్ ఫార్ములా 9 రేడియంట్ గ్లో ఫేస్ మిస్ట్ ఉంది, అది ఇస్తే బాగుంటుంది. దాంతోపాటు గ్యానోధర్మా క్యాప్సల్స్ కూడా మీరు సజెస్ట్ చేయొచ్చు. ఓకే, గ్యానోధర్మా అలోవెరా యూస్ చేయొచ్చండి. హెయిర్, స్కిన్, నెయిల్ ఈ 3 సజెస్ట్ చేయొచ్చు క్యాప్సల్స్. సో పింపుల్స్ ఎవరికి ఉన్నా సరే ఇప్పుడు ఇచ్చినవి 3 ఇవ్వచ్చండి. సో అది 13 years 12 years వాళ్ళకి పింపుల్స్ ఉన్నా యూస్ చేయొచ్చు. ఈ 3 కూడా బ్లెమిష్ జెల్, మాస్క్, డీప్ క్లెన్జింగ్ ఆయిల్. ఓకే, ఎందుకంటే పింపుల్స్ అనేవి కొంతమంది టీనేజ్లో కూడా వచ్చేస్తుంటాయి. సో స్కిన్ చూడండి, ఇందాక కూడా నేను ఆల్రెడీ ఫేస్ వాష్ చేసుకొని ఉన్నాను, బట్ ఇందాక మీకు కనిపిస్తుంది. అండ్ అలాగే క్లియర్ టోన్ అనేది ఉంటుంది, మనకి ఎక్కడ ఆయిలీనెస్, జిడ్డుతనం అనేది అస్సలు ఉండదు. సో ఇలాగా మనం ఫేస్ వాష్ చేసుకో, ఆయిల్ జస్ట్ ఫేస్కి పెట్టి ఒక 30 మసాజ్ చేసేసి ఆ తర్వాత వాటర్తో వాష్ చేసేసి ఒక కాటన్ క్లాత్ పెట్టి ఇలా వాటర్ లేకుండా ఫేస్ నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఓకే, సో ఇది స్టెప్ 1 కంప్లీట్ అయిపోయింది. మనకి నెక్స్ట్ ఏం చూపించారండి, ఫేస్ మిస్ట్, రేడియంట్ గ్లో స్కిన్ ఫార్ములా 9 ఫేస్ మిస్ట్. ఇది యాక్చువల్లీ ఎందుకు వాడతామంటే మనం డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అనేది డీప్గా పోర్స్ని క్లీన్ చేసేస్తుంది. స్కిన్ ఇన్నర్లో మనకి కొన్ని డెడ్ సెల్స్ ఉంటాయి, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉంటాయి. అలాగే వీటితో పాటు ఓల్డ్ సెల్స్ అనేవి కూడా ఉంటాయి. మన స్క్రబ్బింగ్ చేయడం వల్ల డెడ్
సెల్స్, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వచ్చేస్తాయి. బట్ ఓల్డ్ సెల్స్ అనేవి రావు. సో ఓల్డ్ సెల్స్ అలానే ఉండిపోతే ఏమవుతుందంటే వాటి ప్లేస్లో న్యూ సెల్స్ ఫామ్ అవ్వవు. న్యూ సెల్స్ ఫామ్ అవుతేనే స్కిన్ గ్లోగా ఉంటుంది. సో అందుకోసం మనం ఫేస్ మిస్ట్ని యూజ్ చేయాలి. ఫేస్ మిస్ట్ మీకు 2 టైప్స్గా యూజ్ అవుతుంది. ఒకటి టోనర్ కింద, అంటే స్కిన్ పోర్స్ని మినిమైజ్ చేస్తూ, స్కిన్ని హైడ్రేట్ చేస్తూ, స్కిన్ అనేది పొడిబారకుండా ఉండడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. సో వింటర్లో మనకి స్కిన్ పొడిబారకుండా ఉండాలంటే ఖచ్చితంగా అందరం ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, నార్మల్ స్కిన్, కాంబినేషన్ స్కిన్, పింపుల్స్ వాళ్ళు ఎవరైనా ఫేస్ మిస్ట్ యూజ్ చేస్తే చాలా బెటర్ వింటర్ సీజన్. సో జస్ట్ ఇది డీప్ క్లెన్సింగ్ ఆయిల్తో ఫేస్ ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీన్ని జస్ట్ ఆల్ ఓవర్ ఫేస్ ఇలా స్ప్రే చేసేయడమే. జస్ట్ ఇది లైట్గా స్ప్రే చేసుకున్నా పర్లేదు, మీకు కావాలంటే మరీ వేసుకోవచ్చు, అప్పుడు వెట్టిగా ఉంటుంది. సో ఈ ఏదైతే స్ప్రే చేసామో అది ఒక 2 minutes మనకి డ్రై అయ్యే వరకు వెయిట్ చేస్తే చాలు. సో అలా చేయడం వల్ల ఓల్డ్ సెల్స్, స్కిన్ మీద ఉన్న సెల్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. సో ఓల్డ్ సెల్స్ రిమూవ్ అయిపోయి స్కిన్ అనేది గ్లోగా డే బై డే గ్లో ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అనమాట. ఓకే, సో ఈ రోడియం గ్లో ఫేస్ మిస్ట్ అంతా కూడా మనకి రోజ్ ఇంగ్రీడియంట్స్. సో రోజ్ ఇంగ్రీడియంట్ వల్ల స్కిన్ గ్లో ఇంక్రీజ్ అవుతుంది, దాని ఫ్రాగ్రెన్స్ కూడా చాలా బాగుంటుందండి. ఓకే, నెక్స్ట్ సో సెకండ్ స్టెప్ ఫేస్ మిస్ట్ మీరు యూజ్ చేయాలి. సో థర్డ్ స్టెప్ వచ్చేసరికి చాలా మిస్టర్లో మేము హైడ్రేషన్ క్రీమ్ పెట్టాం కదా అని ఆలోచిస్తున్నాం. హైడ్రేషన్ క్రీమ్ పెట్టామండి, బట్ మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో అవి కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. అంటే కొంతమంది సీ సిరం వాడుతూ ఉంటారు. సీ సిరం ఎవరైతే వాడాలో ఫేస్ మిస్ట్ స్ప్రే చేశాక సీ సిరం తీసుకొని జస్ట్ 3 drops, ఎన్ని డ్రాప్స్ అండి? జస్ట్ 3 drops. నేను పోస్టర్లో ఉన్న వాటితో పాటు మిగతా సో ఆల్ ఓవర్ ఫేస్ అప్వర్డ్ అప్లై చేయాలన్నమాట. సో సీ సిరం వాడడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ ట్యాన్ రిమూవ్ చేయడంలో హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి, డార్క్ స్పాట్స్ ఉన్న వాళ్ళకి, స్కిన్ గ్లోగా కావాలి అనే వాళ్ళకి, స్కిన్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, కాంప్లెక్షన్ ఇంప్రూవ్ అవ్వాలి అనే వాళ్ళకి కూడా మనం సీ సిరం సజెస్ట్ చేయొచ్చు. ఓకే, సో నేను నెక్కి మళ్ళీ ఎక్స్ట్రాగా ఇంకో డ్రాప్ పెట్టి ఫేస్కి అయితే ఓన్లీ 3 drops మాత్రమే అప్లై చేశాను. ఓకే, సో ఇలా అప్లై చేసిన తర్వాత మీరు కావాలంటే ఫేషియల్ యోగా కూడా చేసుకోవచ్చు. కొంతమంది స్కిన్ టైట్నింగ్ కోసం ఫేషియల్ యోగా చేస్తుంటారు కదా, సో అది కూడా చేసుకోవచ్చు. సో అంటే జస్ట్ ఇది డ్రై అయ్యే లోపు మనం ఖాళీగా ఉండకుండా స్టెప్స్ మనం చేసుకోవడం వల్ల స్కిన్ కూడా టైట్ అవుతుంది ఉంటుంది. ఓకే, సో ఇప్పటిదాకా చెప్తున్నవి అందరికీ పిగ్మెంటేషన్ వాళ్ళకి కూడా. బట్ ఈ సీ సిరం అనేది మనం ఎవరికి ఇవ్వమంటే బాగా పింపుల్స్ బాగా ఎక్కువగా ఉండి వాటి నుంచి వైట్ పస కారుతుంది కదా, సో వాళ్ళకి సీ సిరం అనేది మనం సజెస్ట్ చెయ్యము. ఓకే, మిగతా అందరికీ పిగ్మెంటేషన్ వాళ్ళకి, ట్యానింగ్ వాళ్ళకి, డార్క్ స్పాట్స్ వాళ్ళకి, ఫేర్నెస్ కావాలనే వాళ్ళకి, ఏజింగ్ వాళ్ళకి, అంటే స్కిన్ ఉడతలుగా ఉంది, స్కిన్ నా ఏజ్ కంటే ఎక్కువగా కనిపిస్తున్నాను ఇలా అనే వాళ్ళకి కూడా సీ సిరం సజెస్ట్ చేయొచ్చు. సో డీప్ క్లెన్సింగ్ ఆయిల్, ఫేస్ మిస్ట్, సీ అందరికీ యూజ్ చేయొచ్చు. ఓన్లీ పింపుల్స్ ఎక్కువగా ఉండే వాళ్ళకి ఇవ్వం. ఓకే, వాళ్ళకి సీ సిరం మాత్రం ఇవ్వం. పింపుల్స్ ఉన్న వాళ్ళకి డీప్ క్లెన్సింగ్ ఆయిల్, ఫేస్ మిస్ట్ ఇస్తాము, సీ సిరం మాత్రం ఇవ్వం. ఓకే, ఇది పెట్టుకోండి, క్లియర్గా నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ సో సీ సిరం రాస్తాను కదా, ఇప్పుడు వింటర్ సీజన్ యాక్చువల్లీ మనకి స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది కదా, సో ఈ డ్రైనెస్ కోసం మనం యూస్ చేస్తామన్నమాట. ఎందుకంటే స్కిన్ డ్రై అవ్వకుండా ఉండడం కోసం. సో జస్ట్ దీన్ని మీరు హైడ్రేషన్ క్రీమ్ని సిరం అప్లై చేసిన తర్వాత కూడా అప్లై చేయొచ్చు. బట్ మీ స్కిన్ మీద పింపుల్స్ లేవంటే మాత్రం సీ సిరం ట్రై చేయండి, చాలా బాగా ఉంటుంది. ఓకే,
జస్ట్ డాట్స్ లాగా పెట్టేసి అప్వర్డ్ అప్లై చేయడమే. నెక్ కూడా అప్లై చేయాలి, ఎందుకంటే నెక్ కూడా మనదే కదా, ఫేస్ మనదే కాబట్టి. సో నెక్ కూడా మనదేనండి. సో రెండిటికి అప్లై చేయాలి, ఇయర్స్కి కూడా అప్లై చేయాలి. సో మీరు నెక్కి అప్లై చేయకపోతే, అంటే చాలామంది మొహానికి మాత్రమే అప్లై చేస్తారు, మెడకి అప్లై చేయరు. మెడకి అప్లై చేయకపోతే ఏమవుతుందంటే మన ఫేస్ ఫేర్గా ఉంటుంది, నెక్ డార్క్గా అయిపోతుంది. చాలా అబ్జర్వ్ చేస్తాం కదా ఈ ప్రాబ్లం అనేది. సో అలా అవ్వకుండా ఉండడం కోసం సో డైలీ మనం ఏం చేసినా అవన్నీ కూడా ఫేస్కితో పాటు నెక్కి కూడా అప్లై చేయాలి. ఓకే, సో నేను ఇప్పుడు హైడ్రేషన్ క్రీమ్ ఎందుకు వాడాను, వింటర్ వస్తుంది, స్కిన్ డ్రై అయిపోద్ది. అంటే డ్రై అంటే నాది ఆయిలీ స్కిన్ అండి. సో ఫుల్గా ఏం డ్రై అక్కడక్కడ ప్యాచెస్ లాగా వచ్చేవచ్చు కాబట్టి హైడ్రేషన్ క్రీమ్ ముందు జాగ్రత్త కింద నేను యూస్ చేశాను. ఓకే, అండ్ నెక్స్ట్ అండర్ ఐ డార్క్ సర్కిల్స్ కూడా కనిపిస్తున్నాయి కదా, సో అవి తగ్గడం కోసం నేను అండర్ ఐ సిరమ్ యూస్ చేస్తున్నాను. సిరమ్ని ఎలా వాడాలండి, సిరమ్ని యూస్ చేసిన డీప్ క్లెన్సింగ్ ఆయిల్, ఫేస్ మీస్, సిరం, హైడ్రేషన్ క్రీమ్ ఇవి డే అండ్ నైట్ ఎలా వాడతామో అలానే అండర్ ఐ సిరం కూడా డే అండ్ నైట్ వాడచ్చు. కాకపోతే ఇక్కడ జస్ట్ మన ఉంగరం వేలుతో కొద్దిగా జెల్ తీసుకొని ఓకే ఐ చుట్టూ అప్లై చేసి జస్ట్ ఐని క్లోజ్ చేసి ఇలా సర్కిల్ లాగా అప్లై చేసి జస్ట్ మనం రైట్ నుంచి స్టార్ట్ చేసి ఇలాగా లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేసి రైట్కి ఒక 3 times చేసుకున్న తర్వాత అలాగే రైట్ నుంచి లెఫ్ట్కి చేసాం కదా, ఇప్పుడు లెఫ్ట్ నుంచి రైట్కి చేసాం కదా, మళ్ళీ సేమ్ రైట్ నుంచి లెఫ్ట్కి చేయాలి. అంటే ఇక్కడ స్టార్ట్ చేసి ఇలాగా ఓకే. ఈ ఐకి కూడా మళ్ళీ కొద్దిగా జెల్ రింగ్ ఫింగర్తో తీసుకొని, ఎందుకంటే అందులో డార్క్ సర్కిల్స్ ఉన్నాయి అవి కూడా తగ్గడం కోసం. ఓకే, జస్ట్ చూడండి, నేను ఐ స్టార్ట్ తీసుకొని ఇలా క్లాక్ వైజ్గా ఒక 3 times మనం చేసిన తర్వాత ఓకే, అంటే చూడండి రైట్ టు లెఫ్ట్ ఒక 3 times కదా, ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ టు రైట్. ఓకే, సో సిరం అప్లై చేశాక మీరు ఎలాగైనా మసాజ్ చేసుకోవచ్చండి. బట్ కొంచెం మసాజ్ అనేది చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్, తొందరగా కళ్ళ కింద ఉన్న డార్క్ సర్కిల్స్, సో నా కళ్ళ పైన కూడా ఉన్నాయి, కళ్ళ కింద కూడా ఉన్నాయి, సో ఈ డార్క్ సర్కిల్స్ అనేవి తొందరగా తగ్గుతాయి. ఓకే, కాకపోతే కొంచెం టైం మన స్కిన్ కోసం స్పెండ్ చేయాలి. ఓకే, సో అండర్ ఐ సిరం అప్లై చేసేసాం కదా, సో అండర్ ఐ సిరం కూడా అప్లై చేసిన తర్వాత మన నెక్స్ట్ స్టెప్ ఏంటండి, యాక్చువల్లీ మరి మీకు ఫెయిర్నెస్ కావాలి అనుకుంటే మీరు బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అప్లై చేసుకోవచ్చండి. స్కిన్ ఫార్ములా 9 బ్రైట్నింగ్ ట్రీట్మెంట్. ఇది ఏంటంటే మనకి ఫస్ట్ 15 days స్కిన్లో అంతా గ్లో, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఇంకా డార్క్ అయినట్టు కనబడుతుంది, ఎందుకంటే ఇందులో మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. బట్ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ మనం అలా ఒక 1 month కంటిన్యూ చేసినట్లయితే మనకి తెలియకపోయినా మన ఖచ్చితంగా మన స్కిన్ మీద గ్లో అబ్జర్వ్ చేస్తారు. ఎందుకంటే స్కిన్లో ఒక న్యాచురల్ గ్లో వచ్చి మన ఒరిజినల్ కాంప్లెక్షన్ అనేది మన స్కిన్కి రావడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఎవరికైతే కాంప్లెక్షన్ ఇంప్రూవ్ చేస్తే, అంటే మీ స్కిన్ కలర్ ఇంప్రూవ్ చేసుకోవాలి, నా ఒరిజినల్ కలర్ నాకు రావాలి అని అనుకునే వాళ్ళు బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ యూస్ చేయండి. ఓకే, లేదు ఎవరికైతే పిగ్మెంటేషన్, డార్క్ ట్యానింగ్ ఎక్కువగా డార్క్ అయిపోయి ఉంటుంది కదా, వాళ్ళు కూడా బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ వాడితే ఆ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. సో బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ని ఎలా వాడాలి అంటే జస్ట్ కొద్దిగా తీసుకొని ఆల్ ఓవర్ ఫేస్ జస్ట్ అప్వర్డ్ అప్లై చేసేయడమే. అండ్ నెక్ కూడా అప్లై చేయాలండి. సో నెక్ మీద ఎవరికైతే నెక్ బ్లాక్నెస్ ఉంటుందో అది రిడ్యూస్ అవుతుంది. సో నెక్ డార్క్గా ఉండేవాళ్ళు డైలీ డీప్ క్లెన్సింగ్ ఆయిల్, ఫేస్ మిస్ట్, విటమిన్ సి సిరమ్, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఈ 4 కూడా డే అండ్ నైట్ డైలీ ఫేస్కి నెక్కి కలిపి యూస్ చేయాలి.
ఓకే, అలా యూస్ చేస్తే నెక్ మీద ఉన్న డార్క్నెస్ తగ్గుతుంది. ఓకే, అండ్ ఫేస్ కూడా కలర్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఎవరికైతే ఉందో వాళ్ళు ఇంకా వారానికి ఒక్కసారి క్లీనప్ చేసుకుంటే బెటర్. నేను మీకు ఆల్రెడీ లాస్ట్ టైం సెషన్లో క్లీనప్ చూపించానంటే, క్లీనప్ అంటే ఏం లేదండి, చేసుకునే ఫేషియల్ని ఇంటి దగ్గర చేసుకోవడం. అది ఎన్నిసార్లు చేసుకోవాలి? వారానికి ఒక్కసారి జస్ట్ సాయంత్రం పూట ఒక 5 గంటలు అలా చేసి మీరు ఫ్రీ టైం ఒక అరగంట పాటు కేటాయించుకోవాలి. దానికి హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. ఓకే, సో అప్పుడు ఏం చేయాలంటే జస్ట్ ఈవినింగ్ టైము 5 o'clock అలా 6 ఈ టైంకి ఫస్ట్ డీప్ క్లెన్జింగ్ ఆయిల్ పెట్టి, నేను ఎలా అయితే ఇప్పుడు క్లీన్ చేసుకొని వాష్ చేసేసి ఒక కాటన్ క్లాత్తో తడంతా పోయేలాగా ఫేస్ మొత్తం ముత్తేసుకొని, అప్పుడు ఎష్యూర్ ఎక్స్ఫోలియేటింగ్ స్క్రబ్ ఉంది కదా, ఆ స్క్రబ్ని ఫేస్కి వేయండి. మీరు ఇక్కడ ఎష్యూర్ ఎక్స్ఫోలియేటింగ్ స్క్రబ్ అయినా యూజ్ చేయొచ్చు, ఎష్యూర్ న్యాచురల్ పపాయా స్క్రబ్ అయినా వాడచ్చు. మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ స్క్రబ్ యూజ్ చేయండి. ఓకే, సో ఏదైనా ఒకటి సరిపోతుంది, పపాయా కానీ ఎక్స్ఫ్లోటింగ్ కానీ. ఓకే, అంటే న్యాచురల్లో కానీ ఎష్యూర్లో కానీ స్క్రబ్ తీసుకొని జస్ట్ ఆల్ ఓవర్ నెక్కి ఫేస్కి పెట్టేసి ఒక 1 minute చేయండి. బాగా మసాజ్ చేసి 1 to 2 minutes మసాజ్ చేసి వాటర్తో వాష్ చేసేయండి. వాష్ చేసిన తర్వాత జస్ట్ ఒక కాటన్ క్లాత్ తీసుకొని, ఎందుకంటే ఫస్ట్ మనం క్లెన్జింగ్ చేసుకొని వాటర్తో వాష్, ఆ తర్వాత ఆ తడి మీద మీరు కావాలన్నా స్క్రబ్ పెట్టేసి ఒక 2 minutes నెక్ చుట్టూ ఫేస్కి ఇయర్స్కి కూడా అప్లై చేసి మసాజ్ చేసేసి, ఎందుకంటే స్క్రబ్ గరుగ్గా ఉంటుంది కాబట్టి సో మసాజ్ చేసేసి వాష్ చేయాలి. ఆ తడిని ఒక కాటన్ క్లాత్ పెట్టి మొత్తం ఫేస్ అంతా తడి లేకుండా తుడిచేసుకోవాలి. ఓకే, ఆ తర్వాత ఫేస్ మిస్ట్ తీసుకొని ఆల్ ఓవర్ ఫేస్ స్ప్రే చేసేసుకోండి. స్ప్రే అలానే వదిలేసేయండి ఒక 1 minute తర్వాత మీరు నెక్కి ఫేస్కి కలిపి మన ఎష్యూర్ ఇన్స్టాగ్లో ఫేస్ ప్యాక్ ఉంది కదండి, ఆ ప్యాక్ అనేది వేయండి. ఆ ఇన్స్టెంట్ గ్లో ఫేస్ ప్యాక్ ఉందో అది థిక్గా లేయర్ లాగా ఫేస్ మొత్తం నెక్ మొత్తం వేసేసి ఒక 15 గంట 20 నిమిషాలు ఉంచేసి అలానే ఉంచేయండి. 20 నిమిషాల తర్వాత లేదా 15 గంట తర్వాత కడిగేయండి. ఈ ప్రాసెస్ చేశాక మళ్ళీ 12 గంటల వరకు మొహాన్ని కడగకూడదు. ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే ఓకే, సో ఇలా అయిపోయిన తర్వాత పడుకునే ముందు, ఎందుకంటే 6 o'clock ఈవినింగ్ టైంలో మీరు క్లీనప్ స్టార్ట్ చేస్తే నైట్ పడుకునే ఒక గంట ముందు డైరెక్ట్గా మీరు సీ సిరం ఒక 3 drops అప్లై చేసుకొని దాని మీద బ్రైట్నింగ్ క్రీమ్ అప్లై చేసుకొని పడుతుంది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఫేస్ని మీరు వాష్ చేసుకోవాలి. ఓకే, అర్థమైందా? ఇది క్లీనప్ ప్రాసెస్. ఓకే, ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది ఏంటంటే డైలీ డే అండ్ నైట్ స్కిన్ మీద ట్యాన్ పోయి స్కిన్లో గ్లో వస్తుంది అని నేను చెప్తున్నాను. ఓకే, సో ఇప్పటిదాకా వాడినవి ఒకసారి నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. క్లీనప్ అయితే అర్థమైంది కదా అండి. నేను క్లీనప్కి మీకు మళ్ళీ లాస్ట్లో పోస్టర్ షేర్ చేస్తాను. సో డీప్ క్లెన్జింగ్ ఆయిల్తో ఫేస్ వాష్ చేసుకొని ఫేస్ మీద స్ప్రే చేసుకొని ఎష్యూర్ న్యాచురల్ పపాయా స్క్రబ్ కానీ, లేదు అనుకుంటే ఎష్యూర్ ఎక్స్ఫోలియేటింగ్ స్క్రబ్ కానీ ఫేస్కి పెట్టి ఒక 2 minutes అప్వర్డ్ మసాజ్ చేసుకొని నెక్ వాష్ చేసేయాలి. వాష్ చేసిన తర్వాత కాటన్ క్లాత్తో ఫేస్ని తుడుచుకొని నెక్ని కూడా తుడుచుకొని మనము ఎష్యూర్ ఇన్స్టెంట్ గ్లో ఫేస్ ప్యాక్ ఉంది కదా, ఆ ప్యాక్ గంట సేపు అలానే వదిలేయాలి. 15 గంట తర్వాత వాష్ చేసేయాలి. వాష్ చేసిన తర్వాత కాటన్ క్లాత్తో ఫేస్ని తుడుచుకొని పడుకుని ఒక గంట ముందు లేదా 2 గంటల ముందు మీరు సీ సిరం అండ్ బ్రైట్నింగ్ క్రీమ్ అప్లై చేసుకుంటే, ఎందుకంటే క్లీనప్ పైన 12 గంటల వరకు మళ్ళీ మొహాన్ని కడగకూడదు. సో క్లీనప్ ప్రాసెస్ మీకు క్లియర్. ఓకే, సో ఇప్పుడు నేను ఏమేమి వాడానండి, ఫస్ట్ డీప్ క్లెన్జింగ్ ఆయిల్తో ఫేస్ వాష్ చేశాను, దాని ఫేస్ మిస్ట్ స్ప్రే చేసుకున్నాను. ఓకే, ఫస్ట్ డీప్ క్లెన్జింగ్ ఆయిల్. ఓకే, నెక్స్ట్ స్కిన్ ఫార్ములా 9 రేడియంట్ గ్లో ఫేస్ మిస్ట్. ఓకే, ఇది స్ప్రే చేసేసానే వదిలేస్తే స్కిన్ డ్రై అయిపోతుంది. ఆ తర్వాత థర్డ్ స్టెప్ స్కిన్ ఫార్ములా 9 విటమిన్ సి సిరం, జస్ట్ 3 drops ఆల్ ఓవర్ ఫేస్, కావాలంటే నెక్కి ఇంకో డ్రాప్ పెట్టి ఫేస్ అండ్ నెక్ మనం అది. ఓకే, అండ్ నెక్స్ట్ సీ సిరం అప్లై చేసేసి అప్వర్డ్ మసాజ్ చేసుకొని అది బ్లెండ్ అయిపోయిన తర్వాత ఇన్స్టెంట్ హైడ్రేషన్ క్రీమ్. ఇది ఎందుకు వాడానంటే ఈ స్కిన్ కదా, మరి నేను ఎందుకు ఇన్స్టెంట్ హైడ్రేషన్ క్రీమ్ వాడాను? ఇన్స్టెంట్ హైడ్రేషన్ క్రీమ్ ఆల్ స్కిన్ టైప్స్ అందరూ వాడచ్చు. సో ఇదేంటంటే మనం స్టెప్ 4 కింద దీన్ని యూజ్
చేసేటప్పుడు మనకి అవ్వకుండా మన స్కిన్లో హైడ్రేషన్ లెవెల్ని బ్యాలెన్స్ చేస్తుంది అండ్ మాయిశ్చర్ లెవెల్ని బ్యాలెన్స్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం స్కిన్ సపిల్నెస్ చూసారా, ఇలా మన బేబీ స్కిన్ టోన్ లాగా డైలీ ఇంప్రూవ్ అవ్వడానికి హైడ్రేషన్ క్రీమ్ హెల్ప్ అవుతుంది. సో అందుకే ఆయిలీ స్కిన్ అయినా డ్రై స్కిన్ అయినా కాంబినేషన్ వాళ్ళనే ఇది యూస్ చేయొచ్చు. బట్ పింపుల్స్ ఉండే వాళ్ళకి అంత ఓకే అవసరం లేదు. పింపుల్స్ ఉండే వాళ్ళకి హైడ్రేషన్ క్రీమ్ విటమిన్ సి సిరం అక్కర్లేదు. ఓకే, మిగతా ఎవరైనా యూస్ చేయొచ్చు. నాకు ఐ చుట్టూ డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, సో అవి రిమూవ్ అవ్వడం కోసం నేను స్కిన్ ఫార్ములా 9 అండర్ ఐ సిరం వాడాను. ఇది జెల్ బేస్లో ఉంటుంది కాబట్టి దీన్ని ఉంగరం వేలుతో, ఎందుకంటే ఐ ఏరియా చాలా ఉంగరం వేలుతో రైట్ నుంచి లెఫ్ట్కి ఒక 3 టైమ్స్, మళ్ళీ లెఫ్ట్ నుంచి రైట్కి ఒక 3 టైమ్స్ అప్లై చేయాలి. ఓకే, డైలీ డే అండ్ నైట్ ఈ ప్రొడక్ట్స్ అన్ని మనం వాడచ్చు అనేవి. ఓకే, సో అండర్ ఐ సిరం తర్వాత నెక్స్ట్ అంటే మనకి 4th స్టెప్ హైడ్రేషన్ క్రీమ్ అయింది. 5th స్టెప్ అండర్ ఐ సిరం నేను అప్లై చేశాను. సో ఇప్పుడు 6th స్టెప్ చేశానండి, స్కిన్ ఫార్ములా 9 బ్రైట్నింగ్ ట్రీట్మెంట్. ఓకే, సో ఇది దేనికి, స్కిన్ మీద ఉన్న అన్ఈవెన్నెస్ అంటే చూడండి నా లిప్ చుట్టూ నా అన్ఈవెన్నెస్ ఇక్కడ అండ్ ఫోర్ హెడ్ మీద లైట్గా, సో స్కిన్ కలర్లో వేరియేషన్ ఉంది కాబట్టి మొత్తం ఒకటే టోన్లోకి రావాలని నేను బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ వాడాను. బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ స్కిన్ని ఇంప్రూవ్ చేస్తుంది, పిగ్మెంటేషన్, పింపుల్స్ పోయే కొంతమందికి మచ్చలు ఉండిపోతాయి అవి కూడా తగ్గిస్తుంది. బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ పింపుల్స్ ఉన్న వాళ్ళు కూడా వాడచ్చు. ఓకే, సో నేను పింపుల్స్ ఉన్న వాళ్ళకి మళ్ళీ లాస్ట్లో చెప్తానండి ప్రొడక్ట్స్, ఇవి మాత్రం అందరూ. సో బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ యూస్ చేశాక కొంతమందికి డార్క్నెస్ ఉంటుంది, స్కిన్ కూడా ఏజింగ్ అయిపోయి ఉంటాయి. అప్పుడు వాళ్ళు ఏం యూస్ చేయాలంటే యూత్ ఎలిక్సర్ యూస్ చేయాలండి. ఏం యూస్ చేయాలి, యూత్ ఎలిక్సర్. ఇది యాంటీ ఏజింగ్ పర్పస్ అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను నా స్కిన్కి యూత్ ఎలిక్సర్ వాడచ్చు, ఎందుకంటే నాకు 25 ఇయర్స్ అబోవ్ ఎవరైనా దీన్ని వాడచ్చు. మన స్కిన్ ఏజింగ్ అవ్వాలని లేదు, మన స్కిన్ యంగ్గానే ఉన్నా ఇంకాస్త యంగ్గా మెయింటైన్ అవ్వడానికి, అంటే తొందరగా ఏజింగ్ కనబడకుండా ఉండడం కోసం దీన్ని యూస్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు నేను 30 ఇయర్స్, సో 25లా కనబడాలనుకుంటాను కాబట్టి రెగ్యులర్గా యూత్ ఎలిక్సర్ యూస్ చేస్తాను అనమాట. ఓకే, అమ్మాయి బట్ చెప్పేసాం. సో జస్ట్ యూత్ ఎలిక్సర్ని బ్రైట్నింగ్ క్రీమ్ పైన అప్లై చేసేయడమే. యూత్ ఎలిక్సర్ యూస్ చేయడం వల్ల ఇంకో బెనిఫిట్ కూడా ఉంటుందండి, స్కిన్ చాలా గ్లోగా కనిపిస్తుంది. ఎందుకు అంటే ఇందులో ఉండే మెయిన్ ఇంగ్రీడియంట్ 24 క్యారెట్ గోల్డ్. సో గోల్డ్ పెట్టుకుంటేనే మనం చాలా గ్లోగా కనిపిస్తాం. సో అందుకే గోల్డ్ ఇంగ్రీడియంట్ ఉన్న ఈ క్రీమ్ యూస్ చేసిన వెంటనే మన స్కిన్ చాలా గ్లో కనిపిస్తుంది. చూడండి, మీకు ఇందాకలకి ఇప్పటికీ నా స్కిన్లో వేరే క్లియర్గా స్కిన్ కూడా చాలా ప్లంపీగా ఉంటుందండి. అండ్ అలాగే స్కిన్ ఉంటుంది. స్కిన్ గ్లో మెయింటైన్ అవ్వడానికి, ఏజింగ్ అనేది కనబడకుండా ఉండడానికి, ఏజింగ్ని తగ్గించడానికి కూడా యూత్ ఎలిక్సర్ సజెస్ట్ చేస్తాం. ఓకే, జస్ట్ ఇది డ్రై అయ్యే వరకు ఒక 1 to 2 మినిట్స్ వెయిట్ చేస్తే చాలండి, ఇది కూడా డ్రై అయిపోతుంది మనకి. ఇలా డే అండ్ నైట్, సో ఇప్పటి వరకు నేను చేసిన స్టెప్ డే అండ్ నైట్ యూస్ చేయండి. డైలీ డే అండ్ నైట్ వాడచ్చు. మీకు డౌట్ రావచ్చు, ఇన్ని స్టెప్స్ వాడితే స్కిన్ ఏమైనా అవుతుందేమో అని. అసలు ఏం అవ్వదండి. మనం యూస్ చేసేవన్నీ కూడా స్కిన్కి ఏమేమి కావాలో స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకుందాం అంతే. సో ఇప్పుడు నేను టోటల్ ఎన్ని స్టెప్స్ అయ్యాయండి, ఇది ఎన్నో స్టెప్ చెప్తారా? ఇప్పుడు నేను యూత్ ఎలిక్సర్ అప్లై చేశాను కదా, ఇది ఎన్నో స్టెప్? ఎస్, కరెక్ట్గా చెప్పారు. సో అందరూ బాగా నోట్ చేసుకుంటున్నారు. ఇది 7th స్టెప్. సో మీకు ఆ గ్లో కనిపిస్తుంది చూసారా, చీక్స్ దగ్గర చాలా క్లియర్గా ఉంది. ఏదైతే ఆ షైన్, ఆ గ్లో, ఈ నోస్, చీక్, ఈ ఫోర్హెడ్, ఈ చిన్, సో కనిపిస్తుంది. సో ఇది నేను 1 డే అప్లికేషన్. సో ఈరోజు స్టార్ట్ చేసాం. అదే మనం డైలీ ఒక 15 to 20 డేస్ వాడితే ఖచ్చితంగా మన స్కిన్లో ఆ గ్లో అనేది క్లియర్గా తెలుస్తుంది. ఓకే, కాకపోతే కొంచెం టైం స్పెండ్ చేయాలండి, కొంచెం ఓపిక కూడా, స్టెప్ బై స్టెప్ అన్నీ యూస్ చేయడం కోసం. ఓకే, సో
ఇప్పుడు నేను డైలీ ఆఫీస్లో ఉండాలి, మార్నింగ్ వరకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లేదంటే వెళ్ళాలి, మీరు కూడా బయట ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్తారు, ఇలానే ఉందనుకోండి, అంటే గ్లోగా అయితే ఉంది బట్ ఇలానే ఉంటే మనకి ఈ మాయిశ్చర్ వల్ల స్వెట్టింగ్ ఫీలింగ్ కలిసి అనిపిస్తుంది, లేదంటే కాస్త అనీజీగా ఉంటుంది, లేదా జిడ్డు జిడ్డుగా ఉందని కొంచెం ఇబ్బంది పడుతుంది. అంటే మన అందరికీ ఏంటంటే ఫ్రెష్గా ఉండడం అలవాటు కాబట్టి, సో స్కిన్ ఇలా మాయిశ్చర్గా ఉంటే కొంచెం ఇది బట్టి, సో ఇప్పుడు మనకి ఈ ఏదైతే అంటే గ్లో ఇలా మెయింటైన్ అవ్వాలి, బట్ ఈ ఎక్స్ట్రా షైన్ ఇది ఈ జిడ్డుగా ఉండేది కనబడకూడదు అనుకుంటే ప్రైమర్ యూజ్ చేయాలండి, ప్రో ప్రెప్. ఓకే, సో ఈ ప్రైమర్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, జ్యోతి శంకర్ గారు 1 టైం యూజ్ చేయొచ్చు అన్నారు, అంటే నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు చెప్పిన స్టెప్స్ అన్ని ఒకేసారి వాడైతే ఒకేసారి వాడచ్చండి. ఇప్పుడు నేను ఒకేసారి పెట్టుకున్నాను కదా లైవ్ డెమోలో, ఎందుకంటే ఇప్పుడు చాలామందికి స్కిన్ మీద ట్యానింగ్ ఉంటుంది, డార్క్ స్పాట్స్ ఉంటాయి, అట్లాగే ఫేస్ ముడతది, స్కిన్ డ్రై అయిపోయి గ్లో తగ్గిపోయి ఉంటుంది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వాలంటే ఇలా యూజ్ చేయొచ్చు. అండర్ ఐ డార్క్ సర్కిల్స్ కూడా ఉంటాయి, సో ఒకేసారి యూజ్ చేయొచ్చు. క్లెన్సింగ్ కన్సీలర్స్ అవైలబుల్ ఉన్నాయండి, ఎవరికి కావాలో నాకు కాల్ చేయండి. డీప్ క్లెన్సింగ్ ఆయిల్స్ ఈ రోజు కానీ రేపు కానీ ష్యూర్గా వచ్చేస్తాయి. ఓకే, ఇది స్కిన్ ఫామ్ ప్రో ప్రెప్ ప్రైమ్. ఇది దేనికి వాడతామంటే మన ఫేస్ స్వెట్టింగ్ రాకుండా ఉండడానికి, అంటే స్వెట్ కనబడినా అది ఫేస్ మీద కనబడకుండా ఉండడానికి, స్వెట్ వచ్చిన, అండ్ అలాగే ఈవినింగ్ వరకు ఉండడం కోసం. ఈవినింగ్ వరకు ష్యూర్గా ఫ్రెష్గా ఉంటుందండి స్కిన్ ప్రైమర్ యూస్ చేసే వాళ్ళది. ఈ మాత్రం క్వాంటిటీ అప్లై అవుతుంది. ఓకే, జస్ట్ ఇక్కడ నేను డీప్ క్లెన్సింగ్ ఆయిల్ అప్లై చేశాక అదొక్కటే వాష్ చేశాను, ఇంకా ఏ స్టెప్ నేను వాష్ చేయలేదు. ఓకే, అది మీరు గమనించాలి, ఎందుకంటే చాలామంది అడుగుతారు మళ్ళీ వాష్ అని. ఇంకా ఏ స్టెప్ కూడా మనం వాష్ చేయాల్సిన అవసరం లేదండి. ప్రైమర్ అనేది మాత్రం డౌన్వర్డ్ చేయాలి, ఎందుకంటే మనకి ఇది మేకప్ బేస్లోకి వస్తుంది కాబట్టి ఇది బ్లెండ్ అవ్వాలండి. చాలామంది ఇది బ్లెండ్ అవ్వదు, ఇది బ్లెండ్ అవ్వకుండానే పౌడర్ అప్లై దానివల్ల వాళ్ళకి ప్యాచీనెస్ కనిపిస్తుంది. సో చాలామంది ఏమంటారంటే కాంపాక్ట్ పౌడర్ వల్ల ప్యాచీనెస్ అనుకుంటున్నారు. మీరు ఏదైతే ప్రైమరు లేదా దానికి ముందు క్రీమ్స్ అప్లై చేశారో అవి నీట్గా బ్లెండ్ కూడా నీట్గా ఈవెన్గా బ్లెండ్ అయినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు అప్లై చేస్తున్న క్రీమ్ స్కిన్ ఫార్ములా 9 ప్రో ప్రెప్ ప్రైమ్. ఇది లేడీస్ జెంట్స్ అందరూ వాడచ్చు. ఇది మీకునే ముందు వాడాల్సిన అవసరం లేదండి. ఇంతకుముందు నేను యూత్ ఎలిక్సర్ 7th స్టెప్ వరకు డే అండ్ నైట్ అన్నీ యూస్ చేస్తాం, బట్ ప్రైమర్ అనేది ఓన్లీ డే టైం మాత్రమే యూస్ చేయాలి. పార్టీస్కి వాటికి ఈవినింగ్ టైం ఫంక్షన్స్కి వాటికి వెళ్ళేటప్పుడు కూడా ప్రైమర్ యూస్ చేయొచ్చు, ఎందుకంటే స్కిన్ చాలా సాఫ్ట్గా 1 స్టెప్ గ్లో కనిపిస్తుంది మన స్కిన్ కంటే. అండ్ అలాగే ఎక్కువసేపు మన ఫేస్ ఫ్రెష్గా ఉంచడంలో ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఆల్మోస్ట్ మనకి 8 అవర్స్ వరకు స్కిన్ అలానే ఫ్రెష్గా ఉంటుంది. ఎవరైతే వర్క్ చేసే వాళ్ళు ఉంటారో, ఫీల్డ్లో పనిచేసే వాళ్ళు ఉంటారో, సో వాళ్ళకి తెలుసు, వాళ్ళ ఫేస్ ఈజీగా వెంటనే స్వెట్టింగ్ వచ్చేస్తూ ఆయిలీ అయిపోతుంది. అండ్ చాలామంది స్కిన్ అంటే తిరగకపోయినా ఎక్కువగా మొహం కడిగిన ఒక హాఫ్ అన్ అవర్లోనే వాళ్ళ ఫేస్ స్వెట్ వచ్చేస్తుంది. అలా ఎక్కువగా స్వెట్ ప్రాబ్లంతో ఇబ్బంది పడే వాళ్ళు కూడా స్కిన్ ఫార్ములా ఇది యూస్ చేయడం వల్ల మీకు స్కిన్ అనేది ఎక్కువసేపు ఫ్రెష్గా ఉంటుంది, స్వెట్టింగ్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది. ఓకేనా, ఫేస్ మీద ఎక్కువగా మీకు అలా జిడ్డుగా అయిపోకుండా ఉంటుంది. సో ఇది ఏం చేస్తుందంటే మన పోర్స్ అన్నిటిని మినిమైజ్ చేసేసి స్కిన్ సర్ఫేస్ని నీట్గా ఈవెన్గా చేసేస్తుంది. సో ఒకసారి మనం క్లియర్గా చెక్ చేసుకోవాలి ఇంకా బ్లెండ్ అవ్వకుండా ఉందా అని. యాక్చువల్లీ ఇప్పుడైతే బ్లెండ్ అయిపోద్దండి, ఎందుకంటే మనం హైడ్రేషన్ క్రీమ్ రాసాము, బ్రైట్నింగ్ క్రీమ్ రాసాము, యూత్ ఎలిక్సర్ రాసాము. సో ఈ 3 రాయడం వల్ల స్కిన్ చాలా ప్లంపీగా ఉంటుంది, సో ఈజీగా బ్లెండ్ అయిపోద్ది. స్కిన్ పొడిబారినట్టు ఉంటేనే బ్లెండ్ అవ్వవు ప్రైమర్ కానీ ఫౌండేషన్ కానీ. స్కిన్ ఎప్పుడైతే డ్రైగా ఉంటుందో అప్పుడు మాత్రమే సరిగ్గా బ్లెండ్ అవ్వవు. ఓకే, అని అర్థం అంటే సరిగ్గా ఫేస్ అంతా ఉండకుండా మనకి ప్యాచీగా అక్కడక్కడ ఉండిపోయినట్టుగా ఉంటుంది అనమాట. ప్రైమర్కి ఏజ్ లిమిట్
ఏం లేదండి. ఎవరైనా యూస్ చేయొచ్చు. 18 ఇయర్స్ బిలో వాళ్ళకి కూడా అకేషనల్ వైజ్గా యూస్ చేయొచ్చు. అంటే ఏదైనా ఫంక్షన్స్కి, పండుగలకి రెడీ అవ్వాలనేటప్పుడు ప్రైమర్ యూస్ చేయొచ్చు. ఒక 10 ఇయర్స్ అబోవ్ నుంచి ఎవరైనా రెడీ అవ్వగా నీట్గా మేకప్ చేసుకోవాలనేటప్పుడు ప్రైమర్ యూస్ చేయొచ్చు. బట్ రెగ్యులర్గా వాడే వాళ్ళు మాత్రం 18 ఇయర్స్ అబోవ్ వాళ్ళు ఎవరైనా రెగ్యులర్గా వాడుకోవచ్చు. దీన్ని ఎటువంటి అనేది ఉండదు దీనివల్ల. సో ఈవెన్గా బ్లెండ్ అయిపోయింది కదా, చూడండి ఇంకా ఎక్కడైనా బ్లెండ్ అవ్వకుండా ఉందా, మొత్తం ఫేస్ బ్లెండ్ అయింది కదా. సో ఇందాక మీద మనకి స్కిన్ కూడా ఇప్పుడు కనిపిస్తుంది. సో ఇంకా ఇక్కడతో అయితే ఆల్ స్టెప్స్ అయిపోతాయండి. జస్ట్ ఫినిషింగ్ టచ్ ఇవ్వడం కోసం మనము దీనిపైన కాంపాక్ట్ పౌడర్ యూస్ చేయొచ్చు. కాంపాక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన ఫేస్ అనేది ఫ్రెష్ లుక్ ఉంటుంది, ఒక పౌడరీ ఫినిషింగ్ ఉంటుంది. అండ్ అలాగే మన స్కిన్ మీద ఎవరికైనా సరే ఓపెన్ పోర్స్ ఉంటాయి, పిన్నీస్తో కన్నాలు పెట్టినట్టు ఎక్కువగా వస్తుంది ఆయిలీ స్కిన్ వాళ్ళకి, కాంబినేషన్ వాళ్ళకి ఈ ప్రాబ్లము. ఆ ఓపెన్ పోర్స్ని మినిమైజ్ చేయడం కోసం మనం స్కిన్ ఫార్ములా 9 ఈ కాంపాక్ట్ పౌడర్ ఏదైతే ఉందో, సారీ మిస్టర్ ప్రో మైక్రో ఫినిషింగ్ కాంపాక్ట్ పౌడర్ ఏదైతే ఉందో అది యూజ్ చేయొచ్చు. ఇందులో 4 షేడ్స్ ఉంటాయండి టోటల్గా. ఓకే, జస్ట్ ఎలాగంటే 001, 002, 003, 004 అని మన స్కిన్ షేడ్ బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు. 1 అనేది ఫేర్గా ఉండే వాళ్ళకి, 2 అనేది దాని నెక్స్ట్ మీడియంగా ఉండే వాళ్ళకి, 3 అనేది ఆ తర్వాత స్కిన్ టోన్ ఇంకాస్త మీడియంగా ఉండే వాళ్ళకి ఇవ్వచ్చు. 4 అనేది బ్రైట్నింగ్ కాంపాక్ట్ పౌడర్ అండి. అంటే పర్ల్ కాంపాక్ట్ ఉండేది కదా ఇంతకుముందు మనకి, సేమ్ అదే. ఓకే, అదే ఇంకాస్త ఇంప్రూవ్ అయ్యి విత్ SPF ప్రొటెక్షన్తో వచ్చి ఏంటంటే ఈ 1, 2, 3 కాంపాక్ట్స్లో ఏదైనా వేసుకొని కూడా అది పైన వేసుకోవచ్చు ఎక్స్ట్రా షైన్ కోసం. లేదు అనుకుంటే అది ఒక్కటే కూడా అప్లై చేసుకోవచ్చు. స్టెప్ 7 వరకు ఏం ఉండదండి. అంటే స్టెప్ 6 వరకు ఏజ్ లిమిట్ లేదు, 18 ఇయర్స్ అబోవ్ ఎవరైనా వాడచ్చు. ఓన్లీ స్టెప్ 7 ఉంది కదా యూత్ ఎలిక్సర్, అది మాత్రం 25 ఇయర్స్ దాటి వాడాలి. స్టెప్ 6 వరకు అందరూ ఏజ్ 18 ఇయర్స్ అబోవ్ ఎవరైనా వాడచ్చు. ఓన్లీ స్టెప్ 7 25 ఏళ్ళు దాటిన వాళ్ళకి మాత్రమే ఇస్తాం. స్టెప్ 7 ఏంటి, యూత్ ఎలిక్సర్. సో ఇప్పుడు స్టెప్ 8 వచ్చేసి ప్రో ప్రెప్ ప్రైమ్ యూస్ చేస్తాం. సో స్టెప్ 8 అనేది మార్నింగ్ టైము ఫంక్షన్స్కి వాటికి వెళ్ళేటప్పుడు ప్రైమర్ని వాడతాం. ఓకే, సో ఇప్పుడు మీకు డార్క్ సర్కిల్స్ ఉన్నాయనుకోండి అండర్ ఐ చుట్టూ, సో ఇవి కవర్ చేసుకోవడానికి మీరు కన్సీలర్ యూస్ చేయొచ్చు. ఓకే, సో కన్సీలర్ ఇంత డార్క్గా ఉంటే 003 యూస్ చేయాలండి కన్సీలర్. ఇది మన డ్రెస్ మైక్రో ఫినిషింగ్, ఇది కూడా ఎలా అంటే ప్రో పర్ఫెక్ట్ కన్సీలర్ అనమాట. ఇందులో 3 షేడ్స్ ఉంటాయి, 001, 002, 003. ఇంత డార్క్గా ఉండే వాళ్ళకి 3 సరిపోతుందండి. ఇంతకంటే ఉన్నాయి డార్క్ స్పాట్స్ అంటే 2 యూస్ చేయండి. స్కిన్ని హైలైట్ చేసుకోవడం కోసం, అంటే చాలామంది మేకప్ చేసుకునేటప్పుడు ఈ నోస్, చీక్స్ ఇవన్నీ కూడా హైలైట్ చేసుకోవాలనుకుంటారు. హైలైట్ చేసుకోవాలనుకునేవారు 001 యూస్ చేయండి. ఓకే, సో ఈ కన్సీలర్ని ఎలా వాడాలంటే ప్రైమర్ అప్లై చేసిన తర్వాత జస్ట్ ఓకే ఐ పైన, ఐ కిందన మీ దగ్గర ఇలా బ్లెండర్ ఉంటే బ్లెండర్తో బ్లెండ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఫింగర్తో కూడా బ్లెండ్ అయిపోతుందండి ఈజీగా. ఓకే, ఇలా చేసుకోవచ్చు. లేదంటే ఇలాంటి బ్లెండర్ ఏదైనా ఉంటే జస్ట్ ఈ బ్లెండర్తో కూడా మనం ఇలాగా బ్లెండ్ చేసుకోవచ్చు. సో మనకి ఎక్కడైనా అంటే పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు కూడా ఆ పిగ్మెంటేషన్ మీద అప్లై చేసి బ్లెండ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే జస్ట్
నేను ఇదే బ్లెండర్ యూజ్ చేస్తున్నాను. మనకి 3-in-1 ఫేస్ ప్యాలెట్ ఉంది కదండి. జస్ట్ నేను రెగ్యులర్గా అయితే కన్సీలర్ వాడాక అది స్కిన్లో మ్యాచ్ అవ్వడం కోసం, అంటే దీనికి వేరియేషన్ ఉండకుండా ఉండడం కోసం ఇందులో మనకి ఈ థర్డ్ది మనకి ఉంటుంది కదా, బ్లషర్ ఉంటుంది, సెకండ్ది హైలైటర్ ఉంటుంది, థర్డ్ది కాంటోరింగ్ పౌడర్ ఉంటుంది. కాంటోరింగ్ అయినా అనొచ్చు, బ్రాంజర్ అయినా అనొచ్చు. జస్ట్ దీన్ని చూసారా, ఇక్కడికి కింద ఇది స్కిన్లో క్లియర్గా కలిసిపోతుంది. మీకు 2 ఐస్ వేరియేషన్ తెలుస్తుంది కదా. కన్సీలర్ వాడాక మనకి గ్యాప్ అంటే ఇలాగా వేరియేషన్గా ఉండకుండా ఉండడానికి, ఏదంటే ఇక్కడ వైట్గా ఉండి ఇక్కడ అలా కనిపించకుండా ఉండడం కోసం కన్సీలర్ వాడాక ఈ బ్రాంజర్ పౌడర్ ఉంది కదా, దీన్ని జస్ట్ ఇలాగ అప్లై చేసుకుంటే సరిపోతుందండి. మీరు హ్యాండ్ అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు ఇలాగా. ఓకే, సో న్యాచురల్గా స్కిన్లో కలిసిపోతుంది. మన డార్క్ సర్కిల్స్ ఇంతకు ముందు కంటే అవుతాయి. సేమ్ ఈ సైడ్ కూడా అలానే అప్లై చేసేయడమే. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ మనం డార్క్ సర్కిల్ ఉన్నాం కదా, అండ్ ఇప్పుడు ఏం చేస్తామంటే మీరు ఐ పైన నెక్స్ట్ మీరు బ్లష్ ఆన్ వేసుకోవచ్చు. ఈ బ్లష్ ఆన్నే ఐ షేడ్ కింద అండ్ అలాగే మనము చీక్స్కి కూడా బ్లష్ ఆన్ కింద అప్లై చేయొచ్చు. జస్ట్ చూడండి, ఇది చాలా పర్ఫెక్ట్గా సరిపోతుందండి. మీకు న్యాచురల్గా కావాలంటే ఇలా 1 స్ట్రోక్ వేసుకుంటే న్యాచురల్గా ఉంటుంది. బ్రైట్గా కావాలనుకుంటే బ్రైట్గా కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ నేను కిందన మీరు కావాలంటే లైట్గా ఇలా టచ్ అప్ ఇచ్చుకోవచ్చండి. ఓకే, నేను ఫుల్ ఐబ్రో వేసాను. మీరు ఫుల్ వేసుకోవాలని ఏం లేదండి, జస్ట్ ఈ కవర్ వరకు వేసుకుంటే ఇంత ఎలిగెంట్గా కనబడదు. సో నేను ఆఫీస్ పర్పస్ నేను హెవీగా లైట్గా వేసుకునే వాళ్ళు కావాలంటే జస్ట్ ఈ మనకి ఇలా కార్నర్ ఉంటుంది కదండి, ఇక్కడ సెంటర్లో అక్కడ వరకు వేసుకొని ఇది హైలైటింగ్ పార్ట్ కింద హైలైట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు నేను కన్సీలర్ 003 అప్లై చేశానండి. సో కాంపాక్ట్ వచ్చేసి నేను 002 యూస్. కాంపాక్ట్ మీరు ఇందులో ఉన్న పఫ్తో అయినా వేసుకోవచ్చు, లేదా ఇలా బ్రష్ షర్ట్ తీసుకోండి. బ్రష్ షర్ట్ అయితే మీకు అన్నిటికీ హెల్ప్ఫుల్ అవుతుంది. జస్ట్ టచ్అప్ ఇచ్చుకుంటే చాలు కాంపాక్ట్ని.
సో ఇలా మీరు రెడీ అయితే మళ్ళీ ఈవినింగ్ వరకు ఫేస్ని క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. ష్యూర్గా 7-8 అయ్యే వరకు కూడా కానీ ఫ్రెష్గా ఉంటుంది. ఓకే, కొంచెం డల్ అయినా ఫేస్ చాలా నీట్గా కనిపిస్తుంది. ఇంక ఇప్పుడు కొంచెం మీకు హెవీగా అనిపిస్తుంది కదండి, 1 మినిట్స్ అయ్యాక బాగా సెట్ అయ్యి స్కిన్కి అబ్జర్వ్ అయ్యి చాలా నీట్గా కనిపిస్తుంది. మొత్తం మనకి ఎక్కడి వరకు అయితే కూడా ఈవెన్గా మేకప్ చేసుకోవాలి. జస్ట్ నేను ఇక్కడ మీకు ఫౌండేషన్ అసలు వాడనే లేదు, బట్ మీరు పార్టీ వేర్ కావాలంటే ఫౌండేషన్ కూడా వేసుకోవచ్చు. ఫౌండేషన్ ఎప్పుడు వేయాలంటే ఫేస్కి ఫౌండేషన్ వేసుకొని కాంపాక్ట్ వేసుకోవచ్చు. ఓకే, ఓకే. సో 002 ప్రో మైక్రో ఫినిషింగ్ కాంపాక్ట్ పౌడర్ వాడడం వల్ల సర్ఫేస్ అంతా ఈవెంట్ అండ్ అలాగే స్వెట్టింగ్ రాదు. ఇది అప్ టు 16 అవర్స్ పాటు మన ఫేస్ని స్వెట్టింగ్ రాకుండా ఆయిల్ కంట్రోలింగ్ చేస్తూ స్వెట్ చేస్తుందండి. ఓకే, వాటర్ ప్రూఫ్ కాంపాక్ట్ కావాలి, స్వెట్ ప్రూఫ్ కాంపాక్ట్ కావాలి, మాకు స్టే ఆన్ ఎక్కువ ఉండాలి, లాంగ్ స్టేది కావాలి, హెచ్డి మేకప్ లుక్ కావాలి, ఇలా అడిగే వాళ్ళందరికీ మన ప్రో చేయొచ్చు. ఓకే, సో ఐ మేకప్ మనకి ఇంకా ఏమైనా పెండింగ్ ఉంది అని అంటే, చాలామంది కాజల్ రెగ్యులర్ అలవాటు ఉంటుంది. సో వాళ్ళు కాజల్ పెట్టుకోవచ్చు, లైనర్ పెట్టుకునే హ్యాబిట్ ఉండే వాళ్ళు లైనర్ పెట్టుకోవచ్చు. సో నేను లైనర్ వచ్చేసి పెన్ ఐ లైనర్ ఉంది కదండి, ట్రూ ఐ లైనర్. ఇది పెన్లీ అంటే స్కెచ్ టైప్లో ఉంటుంది, మనం ఈజీగా చేసుకోవచ్చు. పౌడర్ నేమ్ వచ్చేసి ప్రో మైక్రో ఫినిషింగ్ కాంపాక్ట్ పౌడర్ 003. నేను మీకు లాస్ట్లో కావాలి చెప్తానండి. ఇప్పుడు అప్లై చేసిన ప్రొడక్ట్స్ ఇవి, మనకి టైం ఉంటే ష్యూర్గా. నాకు ఐలైనర్ మరీ కనిపించడం వద్దు, నేను న్యాచురల్గా ఉండాలనుకుంటే ఇలా మనం ల్యాష్ చేయలాగా వేసుకున్నాం అనుకోండి, అంటే మన కను రెప్పలకి తగిలేలాగానే వేసుకోవాలి. అప్పుడు ఏంటంటే చాలా సన్నగా వస్తుంది, ఆ షేప్ ఇస్తుంది. వేరియేషన్ తెలుస్తుందా? అలాగని ఇది ఒక్కటే చూస్తే మనకి ఐలైనర్ పెట్టినట్టు అలా ఏమి ఉండదు. రెండు వేరియేషన్ చూస్తే చాలా క్లియర్గా తెలుస్తుంది. చాలామంది అంటారు కదా, స్కిన్ అంటే మేకప్ వేసుకోవాలి కానీ న్యాచురల్గా ఉండాలని, అలాంటప్పుడు ఇలా లైనర్ సన్నగా పెట్టుకుంటే సరిపోద్ది. సన్ స్క్రీన్ అంటే ఎండలో వెళ్ళే వాళ్ళు ఎవరైనా, నేను ఇప్పుడు ప్రైమర్ యూస్ చేశాను కదండి, ప్రైమర్కి ముందు సన్ స్క్రీన్, అంటే యూత్ ఎలిక్సర్ అయిపోయిన తర్వాత ప్రైమర్కి ముందు సన్ స్క్రీన్. ఒకవేళ యూత్ ఎలిక్సర్ వాడట్లేదు, మేము బ్రైట్నింగ్ వాడుతున్నామంటే బ్రైట్నింగ్ తర్వాత కొన్ని ప్రైమర్ రాసుకోవచ్చు. ఓకే, సో కిందన కూడా మనం లైన్ డ్రా చేసుకోవచ్చు అండి.
కాజల్ పెట్టుకోవడం ఇష్టం లేదు అనుకుంటే ఇలా లైనర్ తోటి కింద నుంచి కూడా అంటే కింద అంటే ఈ ల్యాషెస్ కింద ఉంటాయి కదా వాటి కింద నుంచి లైన్ పెట్టుకోవచ్చు. అవి కొంచెం బోల్డ్గా కనబడాలి అనుకున్నప్పుడు ఇలా బాగుంటుంది. ఐ హైలైట్ అవుతూ ఐస్ పెద్దవిలా కనిపిస్తాయి అన్నమాట, ఓపెన్ అప్ అయినట్టుగా కనిపిస్తాయి. సో అలాంటప్పుడు మనం ఇలాగా కింద నుంచి కూడా లైన్ డ్రా చేసుకోవచ్చు. ఇది స్కెచ్ ఐలైనర్ అయినా యూజ్ చేయొచ్చు అండ్ వాటర్ ప్రూఫ్ ఐలైనర్, వాటర్ ప్రూఫ్, స్మజ్ ప్రూఫ్, డెర్మటాలజికలీ ఆప్థమాలజికలీ కూడా టెస్టెడ్ ఇది. ఎందుకంటే ఐ లోపలికి వెళ్తే ప్రాబ్లం ఏమో, పిల్లలకి అప్లై చేయొచ్చు, ఇలాంటి డౌట్స్ బర్త్డేస్కి వాటికి మేకప్ చేసేటప్పుడు కాస్మెటిక్స్ వాడేటప్పుడు చాలా టెన్షన్ ఉంటుంది మనకి. సో ఫొటోస్ కోసం బాగా కనబడాలి కాబట్టి కాస్మెటిక్స్ వాడతాం. పిల్లలకి కూడా 2 years 1 year బేబీ బర్త్డేస్కి కూడా యూజ్ చేస్తాం. సో అప్పుడు యూజ్ చేయొచ్చండి, ఏం అవ్వదు. సో ఎప్పుడో ఫంక్షన్స్కి వాడేది కాబట్టి స్కిన్కి కూడా ఏం అవ్వదు. అండ్ నెక్స్ట్ ఇవి ఆల్రెడీ ఆప్థమాలజికల్లీ డెర్మటాలజికల్లీ టెస్ట్, ఓకే, అంటే కళ్ళ డాక్టర్స్ వీళ్ళందరూ టెస్ట్ చేసిన తర్వాతే ప్రోడక్ట్ మనది బయటకు వస్తుంది. ఓకేనా. సో ఇవి ఎటువంటి హామ్ ఉండదు, కంప్లీట్లీ 100% సేఫ్. ఓకే. సో ఇది ఈజీగా కూడా పెట్టుకోవచ్చు, పెట్టుకోవడం రాలేక ఐలైనర్ వాడలేదు అనే వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ కాజల్లో మనకి 2 types ఉంటాయండి. ఒకటి పెన్సిల్ బేస్, సో ట్రూ డిఫైన్ ఐలైనర్ పెన్సిల్ అంటాం కదా, ఆ ప్రూఫ్ స్మచ్ ప్రూఫ్ అండి. 250 rupees డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ అది డిపి. ఓకే. సో అది యూస్ చేయాలనుకునే వాళ్ళు అది యూస్ చేయొచ్చు. అది డైలీ డే అండ్ అది ఐలైనర్ అండ్ కాజల్ కింద కూడా వాడుకోవచ్చు కావాలంటే. అండ్ కొంత టైప్ ఆఫ్ కాజల్ యూస్ చేస్తారు. సో ఇది ఏంటంటే నార్మల్ కాజల్, బట్ ఇది వాటర్ ప్రూఫ్ కాదు, స్మచ్ ప్రూఫ్ కాదు. ఓకేనా. జస్ట్ నార్మల్ బేస్ కాజల్ ఇది. నాకు పైన పెట్టుకోవడం కూడా అలవాటు, అందుకు పెట్టుకుంటున్నాను. ఓకే. సో అంటే నాయి కొంచెం ఇండిపెండెంట్గా కనిపించడం, రౌండ్గా కనిపించడం ఇష్టం కాబట్టి నేను అలా డిజైన్ చేసుకున్నాను. కొంతమందికి ఇలా పొడుగుగా ఉంటే బాగుంటాయండి. సో వాళ్ళు ఇలాగా లైన్ తీసుకోవచ్చు చివరి వరకు. నేను ఇక్కడ ఎడ్జెస్ ఏమిగా, సో ఇప్పుడు నేను ఐ కాజల్ కూడా కంప్లీట్గా పెట్టుకోలేదు, సగమే పెట్టాను. సో కొంచెం ఓపెన్ అప్గా కనబడడానికి మనం ఎలా కావాలంటే అలా మేకప్ అవ్వచ్చండి. అండ్ నెక్స్ట్ ఐ మేకప్ ఇంకా ఫైనల్ స్టెప్ ఒకటి ఉందండి. ఏంటి? మస్కరా. సో మస్కరా యూస్ చేస్తే మనకి ఐ మేకప్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది. సో షో టైమ్ వాటర్ ప్రూఫ్ మస్కరా ఉంది కదండి, ఇది యూస్ చేస్తే ఇది ఏంటంటే వాటర్ ప్రూఫ్ అండ్ స్మచ్ ప్రూఫ్ కూడా. జస్ట్ సో మస్కరా మీరు నార్మల్గా కూడా అప్లై చేసుకోవచ్చు. మస్కరా వాడడం వల్ల ఏంటంటే మన ల్యాషెస్ అనేవి క్లియర్గా కనిపిస్తాయి. ఎందుకంటే ఇవన్నీ అప్లై చేయడం వల్ల ల్యాషెస్ లైట్గా అయిపోతాయండి, అంత డార్క్గా బ్లాక్గా ఉండవు. సో మస్కరా వాడితే అవి మళ్ళీ బ్లాక్గా కనిపిస్తాయి, ఎక్కువగా ఉన్నట్టు కూడా కనిపించి ఐ షేప్ కనబడడంలో హెల్ప్ అవుతుంది. అలాగని ఓవర్గా మేకప్ లాగా అస్సలు ఉండదు మస్కరా వల్ల. ఓకే. సో దీన్ని మీరు ఐబ్రో టచ్అప్కి కూడా యూస్ చేయొచ్చు. చాలామంది మన దగ్గర ఐబ్రో పౌడర్ లేదు కదండి, ఏది యూస్ చేయాలంటున్నారు. మీరు కాజల్తో కూడా, అంటే ట్రూ డిఫైన్ ఐలైనర్ పెన్సిల్ అని చెప్పాను కదా కాజల్, ఆ పెన్సిల్ని కూడా మనం ఇలాంటి చిన్న బ్రష్ ఉంటుంది కదా, ఈ చిన్న బ్రష్తో జస్ట్ ఆ పెన్సిల్ మీద, ఆ కాజల్ ఉంటుంది కదా పెన్సిల్ మీద జస్ట్ ఇలా తీసేసి ఇలా అప్లై చేసుకోవచ్చు. ఐబ్రో ఫిల్ అవుతుంది చక్కగా నీట్గా.
ఓకే, వేరియేషన్ తెలుస్తుందా? అండ్ ఐబ్రో కూడా సేమ్ అలానే. కాజల్ వాడడం వల్ల ఏంటంటే ఇంకా బాగా ఎలివేట్ అవుతాయండి, బ్లాక్గా కనిపిస్తాయి. సో ఐబ్రో బ్లాక్గా ఉంటే ఫేస్ చాలా క్లియర్గా, జస్ట్ మన షేప్ ఎలా ఉందో ఆ ల్యాషెస్ మీద మాత్రమే పెట్టుకుంటే సరిపోతుంది. సో ఐ మేకప్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనకి ఏం పెండింగ్ ఉందండి? లిప్. సో లిప్కి ఫస్ట్ ఏం చేయాలంటే లిప్ బామ్ ఉంది కదండి, అది యూస్ చేయాలి. ఖచ్చితంగా లిప్ బామ్ యూస్ చేయాలి. అండ్ లిప్ బామ్ యూస్ చేసే ముందు లిప్ని నీట్గా వాటర్తో కానీ లేదంటే ఏదైనా క్లెన్జర్తో జస్ట్ నీట్గా క్లీన్ చేసుకోవాలి. జస్ట్ వాటర్ కానీ ఏదైనా పెట్టేసి నీట్గా లిప్ మొత్తం అంటే పొరలు పొరల్లాగా ఉంటాయి. ఏంటంటే లిప్స్టిక్ రాసిన తర్వాత మనకి ఓకే, సో నీట్గా క్లీన్ చేస్తాం కదా. లిప్స్టిక్ రాసిన తర్వాత ఇక్కడ మనకి తొక్కలు ఊడిపోయినట్టుగా అలా పొడి పొడిగా ఉంటుంది. అలా డ్రై అవ్వకుండా ఫస్ట్ క్లెన్జర్ పెట్టి నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత లిప్ బామ్ యూస్ చేయాలి. లిప్ బామ్లో 4 చేయండి, మీరు ఏదైనా యూస్ చేయొచ్చు. లిప్స్ డార్క్నింగ్ తగ్గడానికి కూడా లిప్ బామ్ చాలా హెల్ప్ అవుతుంది. డే అండ్ నైట్ ఈ లిప్ బామ్ యూస్ చేయొచ్చు. ఓకే, సో ఈ లిప్ బామ్ అనేది మనం యూజ్ చేసేటప్పుడు జస్ట్ లిప్స్టిక్ ముందు అప్లై చేసుకోవాలి. దానివల్ల లిప్ డ్రై అవ్వకుండా ఉంటుంది, లిప్ డార్క్ అవ్వకుండా ఉంటుంది. చాలామంది జెంట్స్కి కూడా లిప్ డార్క్గా ఉంటుంది కదా, వాళ్ళు కూడా లిప్ బామ్ యూజ్ చేయొచ్చు. సో మీకు వాడడానికి ఇబ్బందిగా ఉంటే ట్రాన్స్పరెంట్ కలర్ ఉంటుంది, అదే వెలినో మనకి కంప్లీట్లీ వైట్ కలర్లో ఉంటుంది, ఎటువంటి షేడ్ అనేది ఉండదు. సో ఈ కలర్లో ఉంటుంది కదా లిప్ బామ్, అది క్లాసిక్ షేడ్ అండి. క్లాసిక్ లిప్ బామ్ జెంట్స్ కూడా వాడచ్చు. ట్రాన్స్పరెంట్ కలర్, ఎవరికైతే కలర్ వద్దు అనుకుంటున్నారో వాళ్ళు క్లాసిక్ లిప్ బామ్ యూజ్ చేయండి. వెలినో లిప్ టింట్ క్లాసిక్ 001. పింక్ కలర్ కావాలంటే వెలినో లిప్ టింట్ 001 స్ట్రాబెరీ. పీచ్ కావాలంటే 002. ఓకే, సో ఈ 4 షేడ్స్ ఎవరైనా యూస్ చేసుకోవచ్చు. 003 అనేది గ్రేప్ కలర్. సో ఇప్పుడు మీరు లిప్స్టిక్ అప్లై చేసుకోవాలండి. లిప్స్టిక్ మీరు బ్రైట్గా కనబడాలనుకుంటే బ్రైట్ కలర్ వేసుకోవచ్చు, లేదు కొంచెం స్కిన్ న్యాచురల్గా కనబడాలంటే టైప్ ఆఫ్ కలర్స్ యూస్ చేయొచ్చండి. ఈ కలర్ మీకు లాంగ్ వేర్ లిక్విడ్ లిప్స్టిక్లోనే ఉంటుంది, ఎంఓఎంలోనే ఉంటుంది, వెలినోలోనే ఉంటుంది. వెలినోలో అయితే జస్ట్ 220 రూపీస్ అండి, వాటర్ ప్రూఫ్ కూడా, స్వెట్ ప్రూఫ్ కూడా. సో నేను 2 కలర్స్ తాను. ఓకే, ఇది ఏ కలర్ అంటే 010 వెలినో షేడ్ నేను చెప్తాను అండి, దాని మీద క్లియర్గా లేదు. స్లాస్డ్ 010 స్లాస్డ్. అండ్ అలాగే ఇది వెలినో 013 పుషప్, ఇది పుషప్, కిందది స్లాస్డ్. ఈ 2 షేడ్స్ కలిపి కూడా మనం అప్లై చేసుకోవచ్చు అండి. జస్ట్ చూడండి, సో ఇలా వేసుకుంటే మనది హైలైట్ అవ్వదు, న్యాచురల్గా ఉంటుంది. ఏ శారీ మీదకైనా డ్రెస్ మీదకైనా ఈ కలర్ మ్యాచ్ అయిపోద్ది. ఓకే, సో ఇప్పుడు నేను స్లాషెడ్ షేడ్ వేసుకున్నాను. ఇప్పుడు పుషప్, వెలినో లాంగ్ స్టే పుషప్.
షేడ్స్ కలిపి కూడా మనం యూస్ చేయొచ్చండి. కలిపి యూస్ చేస్తే ఇంకాస్త డిఫరెంట్ షేడ్ వస్తుంది, బట్ బాగా సెట్ అవుతుంది. 2 షేడ్స్ కలిపి యూస్ చేయొచ్చు. నేను మీకు వేరియేషన్ చూపించడం కోసం పైన షేడ్ ఒకటి కింద షేడ్ ఒకటి ఫస్ట్ వేసాను. ఇప్పుడు చూసారా, పర్ఫెక్ట్గా ఉంటుంది. 2 కలిపి వాడచ్చు, వేడివిడిగా కూడా వాడచ్చు. మీకు ఏ కలర్స్ నచ్చితే ఆ షేడ్ వచ్చు. పైది వెలినో లాంగ్ స్టే, కిందది వెలినో 013. ఓకే, కిందది వెలినో లాంగ్ స్టే 010 స్లాస్డ్. ఓకే, సో లిప్ మేకప్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఫైనల్గా మీరు కావాలంటే జస్ట్ లైట్గా బ్లష్ ఆన్ ఉంటే సరిపోతుంది. నేను ఇందాక ఐ షేడ్ కోసం ఏదైతే వేసానో అదే జస్ట్ మన పౌడర్ బ్రష్ ఉంది కదా, దాంతో యూస్ చేస్తున్నాను. చాలా లైట్గా తీసుకున్నాను చూడండి. ఇది కూడా మనం ఇలాగా ప్లంప్ చేసేస్తే ఒకే దగ్గర ఉండకుండా ఉంటుంది. సో లైట్గా, సో స్మైల్ ఇవ్వాలి. ఇప్పుడు మాత్రం మనకి ఎవరి మీద ఎంత కోపమున్నా బ్లష్ ఆన్ వేసుకునేటప్పుడు స్మైల్ ఇస్తే చక్కగా ఆ బోన్ మీద మనం నీట్గా వేసుకోవచ్చు. ఓకే, ఇలా మీరు యాపిల్ టైప్లో కూడా వేసుకోవచ్చు, ఇలా సర్క్యులర్ వైజ్గా. లేదు అంటే మన చీక్ బోన్ ఉంది కదండి, సో ఇలాగా మనము కర్వ్ షేప్లో కూడా వేసుకోవచ్చు. ఓకే, సో కొంచెం కావాలంటే మీరు నోస్ మీద కూడా టచ్ అప్ ఇచ్చుకోవచ్చు, జస్ట్ టీ జోన్. ఓకే, సో ఇది కంప్లీట్ మేకప్ అండి. సో మనం ఇలా వేసుకుంటే ఇంకా ఈవినింగ్ వరకు ఫ్రెష్గా ఉంటారు. మీరు టీ అని, బూట్ క్యాంప్స్ అని, అండ్ అలాగే వెస్టేజ్ అవార్డ్ ఫంక్షన్స్, V20s, ఇలా ఉమెన్ ఎంపవర్మెంట్, కిటీ పార్టీస్, ఇలా చాలా మీటింగ్స్కి అటెండ్ అవుతారు. చాలామంది అలానే వచ్చేస్తారండి మేకప్, జెంట్స్ అండ్ లేడీస్ కూడా. బట్ కొంచెం తయారైతే మనం ఇంకా గ్లోగా కనిపిస్తాము, అందరిలోని డిఫరెంట్గా కనిపిస్తాము. అండ్ అలాగే ఈవినింగ్ వరకు కూడా మనం ఫేస్ కోసం డల్ అయిపోయామేమో అన్న ఇది లేకుండా కాన్ఫిడెంట్గా ఉండొచ్చు. ఓకే, షేడ్స్ నేమ్స్ మళ్ళీ చెప్పాలండి. లిప్స్టిక్ షేడ్సా, నేను ప్రొడక్ట్స్ అన్ని మళ్ళీ ఒకసారి చెప్తానండి. ఓకే, సో ఇది కంప్లీట్గా మీరు డైలీ మెయింటైన్ చేయొచ్చు డే టైమ్. అదే నైట్ టైం అయితే మేకప్ ఏం అక్కర్లేదండి. ఓకే, ఓన్లీ మన స్టెప్ 7 వరకు నైట్ టైం. 18 ఇయర్స్ అంటే మాకు 18 ఇయర్స్, 19 ఇయర్స్, 25 లేవు అనేవాళ్ళు స్టెప్ 6 వరకు డే అండ్ నైట్ కంటిన్యూ చేయొచ్చు. ఓకే, స్టెప్ 7 వదిలేసేయాలి. వాళ్ళు 25 అబోవ్ వాళ్ళు అయితే మొత్తం స్టెప్ 7 కూడా కంటిన్యూ చేయొచ్చు. సో 25 బిలో వాళ్ళు స్టెప్ 7 యూత్ ఎలిక్సర్ తప్ప. ఫస్ట్ స్టెప్ ఏం యూస్ చేశానండి, డీప్ క్లెన్జింగ్ ఆయిల్. సో దాంతో అప్లై చేసి ఒక 1 మినిట్ మసాజ్ చేసి వాష్ చేసేసి కాటన్ క్లాత్తో ఫేస్ని తుడిచేసుకున్నాను, వాటర్ లేకుండా. ఆ తర్వాత ఇది స్టెప్ 1 డీప్ క్లెన్జింగ్ ఆయిల్. చెక్ చేసుకోండి, నేను స్పీడ్గా చెప్తాను, టైం అయిపోయింది చాలా. సో స్టెప్ 2 వచ్చేసి రేడియంట్ గ్లో ఫేస్ మిస్ట్. జస్ట్ ఆల్ ఓవర్ ఫేస్, నెక్ స్ప్రే చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. తగ్గించవచ్చా, ఏమైనా తగ్గించవచ్చా అని ఆలోచిస్తారు. అలా ఆలోచించకుండా అన్ని ప్రొడక్ట్స్ తీసుకుంటే స్కిన్ పర్ఫెక్ట్గా మెయింటైన్ అవుతుంది. సో మిస్ట్ కన్ఫామ్గా యూస్ చేయాలి. సో ఇది స్టెప్ 2 కింద యూస్ చేయాలి. ఓకే, జస్ట్ స్ప్రే చేసుకొని లీవ్ చేసేయడమే. ఆ తర్వాత స్టెప్ 3 అది లీవ్ చేస్తాం కదా ఫేస్ మిస్ట్, ఆ తర్వాత అది డ్రై అయిన వెంటనే స్టెప్ 3 జస్ట్ ఒక 3 డ్రాప్స్ తీసుకొని ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, అది ఒక 2 మినిట్స్ మసాజ్ చేస్తే స్కిన్లో బ్లెండ్ అయిపోద్ది. అది బ్లెండ్ అయిన వెంటనే మనం హైడ్రేషన్ క్రీమ్ యూజ్ చేయాలి. ఏంటండి, హైడ్రేషన్ క్రీమ్, స్కిన్ ఫార్ములా 9 హైడ్రేషన్ క్రీమ్ యూజ్ చేయాలి. ఓకే, సో ఇది స్కిన్ డ్రై అవ్వకుండా ఉండడానికి. సో నేను ఇన్ని స్టెప్స్ వేసినా ఎక్కడ ప్యాచెస్ రాలేదు, చూసారా. హైడ్రేషన్ క్రీమ్ యూజ్ చేయాలి ఫేస్కి, నెక్కి కూడా. హైడ్రేషన్ క్రీమ్ యూజ్ చేశాక నేను బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అప్లై చేశాను, ఎందుకంటే అన్ఈవెన్ స్కిన్ టోన్ క్లియర్ అవ్వాలి. మనకి ఇక్కడ 2 స్కిన్ ఇంకా డే బై డే ఇంప్రూవ్ అవ్వాలి. అలాగే డే బై డే మన ఫేస్ లుక్ కూడా చేంజ్ అవ్వాలి, అప్ టు డేట్ ఉండాలి. అందరిలో మనము ఒక డిఫరెంట్గా
కనిపిస్తూ మనం చెప్పేది జస్ట్ మన వైపు చూసేలాగా ఉండాలి. జస్ట్ మన ఐ కాంటాక్ట్ చాలా అవసరం కాబట్టి సో వాళ్ళ మన కాస్త మనం ఏదైనా ప్రోడక్ట్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మన కాసే చూస్తూ ఉంటారు. సో మనం నీట్గా ఉంటే సో వాళ్ళకి ఎటువంటి నెగిటివ్ థాట్స్ రావు ఇంకా. ఓకే, సో బ్రైట్నింగ్ క్రీమ్ అనేది పిగ్మెంటేషన్ వాళ్ళు, ట్యానింగ్ వాళ్ళు, అన్ఈవెన్ స్కిన్ టోన్ వాళ్ళు, ఫేర్నెస్ కావాలనే వాళ్ళు అందరూ యూజ్ చేయొచ్చు, వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే పింపుల్స్ పోయాక మచ్చలు పడిపోతాయి కదా, మచ్చలు రిమూవ్ అవడానికి బ్రైట్నింగ్ క్రీమ్ హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ బ్రైట్నింగ్ క్రీమ్ తర్వాత నేను థర్డ్ స్టెప్ విటమిన్ సి. ఓకే, సో బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఎన్నో స్టెప్ అయింది? స్టెప్ 1 డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ఫేస్ మిస్ట్, స్టెప్ 2 స్టెప్ 3 విటమిన్ సి సిరం, స్టెప్ 4 హైడ్రేషన్, 5 బ్రైట్నింగ్ ట్రీట్మెంట్. స్టెప్ 5 బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ కదండి. మీరు కావాలంటే అండర్ ఐ సిరం నేను స్కిప్ చేశాను. అండర్ ఐ సిరం స్టెప్ 6. సో ఇది స్టెప్ అటు ఇటు అయినా పర్లేదు. మీకు ఇందాక నేను చెప్పేటప్పుడు స్టెప్ 5 కింద అండర్ ఐ సిరం చెప్పాను, స్టెప్ 6 కింద బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ చెప్పాను. ఓకే, సో అండర్ ఐ సిరం అంటే ఆఫ్టర్ సి సిరం అప్లై చేసిన తర్వాత అండర్ ఐ సిరం అప్లై చేసుకున్నాను ఐకి రింగ్ ఫింగర్తో. ఓకే, ఆ తర్వాత బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ స్టెప్ 6 కింద అప్లై చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ స్టెప్ 7 వచ్చేసి యూత్ ఎలిక్సర్. ఇది ఒక్కటే ఏజ్ ఉంటుందండి, 25 అబవ్ వాళ్ళు యూజ్ చేయాలి. ఓకే, 25 బిలో వాళ్ళు యూజ్ చేయకూడదు. 25 ఇయర్స్ వచ్చినా యూజ్ చేయొచ్చు. ఈ ఏజ్నింగ్ అయిపోతుంది లేదా మన స్కిన్ మీద ముడతలు కనబడితేనే వాడాలని రూల్ లేదండి. కనబడక ముందే మనం యంగర్గా ఉండే స్కిన్ని మెయింటైన్ చేయడం కోసం కూడా ఇది హెల్ప్ అవుతుంది. ముందుగా ప్రికాషన్ కింద వాడచ్చు. ఆల్రెడీ విత్ ఫైన్ లైన్స్ ఇవన్నీ వస్తే అవి తగ్గడం కోసం కూడా యూత్ ఎలిక్సర్ని యూజ్ చేయాలి. ఓకే, ఇది ఎన్నో స్టెప్ 7. అండ్ నెక్స్ట్ సో ఇక్కడతో స్కిన్ కేర్ అయిపోయింది. స్కిన్ కేర్ రెజిమెన్ అంటే స్టెప్ బై స్టెప్ స్కిన్ కేర్ డే అండ్ నైట్ ఇవి మెయింటైన్ చేయాలి. ఓకే, నైట్ అండ్ డే 2 పూట్ల రాయాలి ఖచ్చితంగా రిజల్ట్ కావాలంటే. అండ్ నెక్స్ట్ మేకప్ బేస్. సో మేకప్ బేస్ ఫస్ట్ ప్రో ప్రెప్ ప్రైమ్. సో స్కిన్ ఫార్ములా 9 ప్రో ప్రెప్ ప్రైమ్ అనేది స్కిన్ సాఫ్ట్గా చేయడం కోసం, ఒక లేయర్ లాగా ప్రొటెక్ట్ చేయడం కోసం, 1 స్టెప్ స్కిన్ ఫేర్గా కనబడి కూడా హెల్ప్ అవుతుంది. సో ప్రైమర్ని మనం ఆఫ్టర్ యూత్ ఎలిక్సర్ డైరెక్ట్గా డాట్స్ లాగా పెట్టేసి ఫేస్కి నెక్కి అప్లై చేసేయడమే. ఇది స్టెప్ 8. అండ్ నెక్స్ట్ స్టెప్ 9లో ఐ డార్క్ సర్కిల్స్ని కవర్ చేయడం కోసం కన్సీలర్ 003 యూజ్ చేశానండి. ఓకే, సో ఇది వచ్చేసి స్టెప్ 9 జస్ట్ ఐ దగ్గర. అండ్ కొంతమంది పిగ్మెంటేషన్ ఉంటుంది కదా, వాళ్ళు కూడా పిగ్మెంటేషన్ ఉన్న దగ్గర చేసి బ్లెండ్ చేసేసేయండి. ఓకే, ఆ తర్వాత స్టెప్ 9 అయింది కదండి. స్టెప్ 10 వచ్చేసి 3-in-1 ఫేస్ ప్యాలెట్. ఇది స్టెప్ 10 కింద యూజ్ చేస్తాం, నెక్స్ట్ కూడా చెప్తాను. ఓకే, 3-in-1 ఫేస్ ప్యాలెట్లో ఈ ఏదైతే లాస్ట్ థర్డ్ది బ్రాంజర్ ఉందో అదే కాంటోరింగ్ పౌడర్ అంటాము. సో ఇది ఈ ఎక్కడైతే కన్సీలర్ వాడామో దాని మీద పౌడర్ టచ్అప్ ఇవ్వాలన్నమాట. దీంతో ఈ పౌడర్ని జస్ట్ ఇలాగే అప్లై చేయాలి. జస్ట్ ఇక్కడ కన్సీలర్ పెట్టామనుకోండి, జస్ట్ ఈ పౌడర్ని అప్లై చేస్తే స్కిన్లో కలిసిపోతుంది. సో స్కిన్ పార్ట్ వేరువేరుగా కనబడకుండా ఒకేలాగా చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇది ఎన్నో స్టెప్ అండి? చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి వెంటనే. నేను చెప్పాను, ఎవరు నోట్ చేసుకోవట్లేదా? స్టెప్ 8 వచ్చేసి ప్రైమర్, స్టెప్ 9 కన్సీలర్, స్టెప్ 10 ఇది. 9 రాంగ్ అండి, 10 ఇది స్టెప్ 10. ఓకే, సో నేను అందుకే క్లియర్గా నోట్ చేసుకోమంటున్నా ఎలా వాడాలి అనే స్టెప్స్. ఓకే, సో స్టెప్ 10 కాంటోరింగ్ పౌడర్ లేదా బ్రాంజర్ అన్న పర్లేదు, కాంటోరింగ్ పౌడర్ అని రాసుకోండి. అది 3-in-1 ఫేస్ ప్యాలెట్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సో కాంటోరింగ్ పౌడర్ వేసిన వెంటనే నేను స్టెప్ 11 వచ్చేసి షేడ్ కోసం సేమ్ మళ్ళీ స్టెప్ 11 కూడా 3-in-1 ఫేస్ ప్యాలెటే, బట్ బ్లష్ ఆన్ అని రాసుకోండి. అక్కడ ఆ బ్లష్ ఆన్ పౌడర్ని ఐ షేడ్కి యూజ్ చేయాలి. ఓకే, స్టెప్ ఐ షేడ్ 3-in-1 ఫేస్ ప్యాలెట్, స్టెప్ 11 ఐ షేడ్ 3-in-1 ఫేస్ ప్యాలెట్లో ఉన్న ఐ షేడ్ అంటే ఇదే ఐ షేడ్, ఇదే బ్లష్ ఆన్ కూడా. ఓకే, సో దీన్ని జస్ట్ ఫింగర్తో అంటే బ్రష్తో, మన దగ్గర బ్రష్ సెట్ ఉంటే బ్రష్ సెట్ తీసుకోండి అందరూ కూడా. జస్ట్ ఆ బ్రష్తో ఐ షేడ్ అప్లై చేసుకోండి, కింద లైట్గా అప్లై చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ స్టెప్ 12 నేను ఏం యూజ్ చేశానండి? పెన్ ఐలైనర్. స్టెప్ 12
పెన్ ఐలైనర్ యూస్ చేశాను. స్టెప్ 13 వచ్చేసి నేను ఏం యూస్ చేశానండి, మస్కారా, షో టైమ్ వాటర్ ప్రూఫ్ మస్కారా యూస్ చేశాను. మస్కారా స్టెప్ 13 కదా, ఎస్ఆర్ నో? ఓకే. స్టెప్ 14 కాజల్ యూస్ చేశాను. ఇందాక నేను స్టెప్ 14 మీకు ఐబ్రో టచ్అప్ కూడా చూపించాను. సేమ్ ఈ కాజల్ మీదే బ్రష్ పెట్టి అప్లై చేసుకో. మీరు ఇలాంటి కాజల్ అయినా వాడచ్చు, బట్ స్మజ్ ప్రూఫ్ ఉంటే ఇంకా బెటర్ కాబట్టి పెన్సిల్ టైప్ కాజల్ ఉంది కదండి మనది, ట్రూ డిఫైన్ పెన్సిల్, అక్కడ ట్రూ డిఫైన్ పెన్సిల్ అని రాసుకోండి. స్టెప్ 14 కదా, స్టెప్ 14 ట్రూ డిఫైన్ పెన్సిల్ అని రాసుకొని ఐబ్రో టచ్అప్ అని రాసుకోండి. స్టెప్ 14 ట్రూ డిఫైన్ ఐబ్రో టచ్అప్. ఓకే. అండ్ నెక్స్ట్ స్టెప్ 15 సేమ్ ట్రూ డిఫైన్ పెన్సిలే రాసుకోవచ్చు, లేదా కాజల్, ట్రూ డిఫైన్ పెన్సిల్ ఆర్ కాజల్ అని పెట్టేసి అది ఇన్నర్ ఐ అని ఇన్సైడ్ ఐ వాటర్ లైన్లో పెట్టుకోవడానికి. ఓకే. సో ఐ మేకప్ కంప్లీట్. నెక్స్ట్ ఇప్పుడు ఎన్నో స్టెప్ చెప్పాలండి, నెక్స్ట్ నేను ఎన్నో స్టెప్ అని, స్టెప్ 15 స్టెప్ 16. ఓకే. 15 16 నేనే కన్ఫ్యూజ్ అయ్యా, అందుకోసం అడిగా. ఇప్పుడు 16 కదండి. ఓకే, థ్యాంక్ యూ. సో స్టెప్ 16 మనం బ్లష్ ఆన్ యూస్ చేస్తున్నామండి చీక్స్కి. బ్లష్ ఆన్ కన్నా ముందు 16 కాంపాక్ట్ యూస్ చేయాలి. కాంపాక్ట్ వచ్చేసి 002 స్టెప్ 16 అని రాసుకోండి. 002 నా షేడ్, మీ స్కిన్ షేడ్ ఏదైతే అది మీ స్కిన్ కలర్ బట్టి ఫేర్గా ఉంటే 001, నా షేడ్లో లేదా నాకంటే చిన్నది ఫేర్గా ఉన్న 002, లేదా నాకంటే చిన్న తక్కువగా ఉన్న 002 సరిపోద్ది. లేదు నా స్కిన్ టోన్ కన్నా కొంచెం డార్కర్ ఉంటే అంటే వార్మ్ స్కిన్ 3. ఓకే. అలాగే ఆల్ స్కిన్ టైప్స్ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు వాడేది 004 బ్రైట్నింగ్ కాంపాక్ట్ పౌడర్. ఏంటండి 004 బ్రైట్నింగ్ కాంపాక్ట్ పౌడర్ మెన్ ఇద్దరు యూజ్ చేయొచ్చు. ఓకే. సో స్టెప్ 16 కాంపాక్ట్ పౌడర్ రాసుకోండి. ఫర్ ఫేస్ అని రాసుకోండి. అక్కడ మీ స్కిన్ షేడ్ ఏదైనా వాడచ్చు, లేదంటే 004 బ్రైట్నింగ్ పౌడర్ అయినా వాడచ్చు. ఆ తర్వాత స్టెప్ 17 మళ్ళీ సేమ్ 3-in-1 ఫేస్ ప్యాలెట్ అని రాసుకోండి. స్టెప్ 17 3-in-1 ఫేస్ బ్లష్ ఆన్ అని రాసుకోండి. అది జస్ట్ చీక్స్కి యాపిల్గా కానీ లేదంటే ఇలాగ మనము బోన్ ఏరియా, ఐ కింద బోన్ ఏరియా కానీ అప్లై చేయొచ్చు. సో జస్ట్ సర్క్యులర్గా కానీ ఇలాగ యాపిల్ బోన్ కానీ అప్లై అని రాసుకోండి. స్టెప్ 17 వచ్చేసి 3-in-1 ఫేస్ ప్యాలెట్ బ్లష్ ఆన్. ఓకే. సో నెక్స్ట్ స్టెప్ 18 నేను ఇందాక చెప్పాక లాస్ట్లో బ్లష్ ఆన్ వేసి ఉండొచ్చు, ఎలాగైనా వేసుకోవచ్చండి. ఓకేనా. సో స్టెప్ 18 వచ్చేసి లిప్ బామ్. సో లిప్ బామ్కి ముందు ఏం చేయాలండి, లిప్ బామ్కి ముందు ఏం చేయాలి, లిప్ని నీట్గా క్లీన్ చేయాలి. ఓకే, అది కూడా నోట్ చేసుకోండి. బిఫోర్ లిప్ బామ్ క్లీన్ ద లిప్స్ అని రాసుకోండి. ఓకే, లిప్ని నీట్గా చేయాలి. ఓకే, మీరు క్లెన్సర్ పెట్టి కానీ లేదంటే డీప్ క్లెన్సింగ్ ఆయిల్ పెట్టి కానీ లేదా వాటర్ చిన్న కాటన్ తడిపి కానీ ఆ పొరలు లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత వెలినో లిప్ యూస్ చేయాలి. ఓకే, ఇది స్టెప్ 18 కదా, వెలినో లిప్ టింట్. స్టెప్ 19 వచ్చేసి లిప్స్టిక్, వెలినో లాంగ్ స్టే లిక్విడ్ లిప్స్టిక్. నేను 2 షేడ్స్ యూస్ చేశానండి. ఇందాక ఎవరు అడిగారు కదా, ఒకసారి చెప్పమని. వెలినో లాంగ్ స్టే లిక్విడ్ లిప్స్టిక్స్ 2 షేడ్స్ యూస్ చేశాను. ఓకే, ఫస్ట్ పై లిప్ పైన నేను ఇందాక వేసింది 010. ఓకే, దీన్ని నేను గడికి మర్చిపోతాను. స్లాస్డ్ పైన లిప్కి ఇందాక నేను అప్లై చేసింది. అండ్ కింద లిప్కి 013 పుషప్ వెలినో లాంగ్ స్టే. ఇది 220 రూపీస్ అండి. ఓకే, ఈ రెండు కలిపితే ఈ కలర్ వస్తుంది. పైన క్లిప్కి కింద క్లిప్కి వేసుకుంటే ఈ కలర్ వస్తుంది. ఓకే, అలా కూడా యూస్ చేయొచ్చు, యూస్ చేయకూడదు అని ఏం లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫైనలీ 19 స్టెప్స్ అయ్యాయి కదా,
20th స్టెప్ కింద మళ్ళీ ఫేస్ మిస్ట్ తీయండి. ఇది మేకప్ సెట్టింగ్ స్ప్రే కింద జస్ట్ ఆల్ ఓవర్ ఫేస్. ఇప్పుడు ఇందాక నేను దగ్గర నుంచి స్ప్రే చేశాను కదా, మీరు దూరం నుంచి స్ప్రే చేయాలి. ఓకే, ఎంత దూరం అండి? జస్ట్ మన భుజం ఇంత దూరంలో పెట్టి ఆల్ ఓవర్ ఫేస్ స్ప్రే చేయాలి. ఓకే, ఇది స్టెప్ 20. ఫినిష్. హెయిర్ సెట్ చేసుకుంటే ఈవినింగ్ వరకు ఇలానే ఉంటాం. ఓకేనా? క్లియర్ అందరికీ? అర్థమైందా? సో ఇప్పుడు నేను ఏమన్నానండి, మీకు పింపుల్స్ కోసం చెప్తానన్నాను. సో పింపుల్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి డీప్ క్లెన్సింగ్ ఆయిల్ స్టెప్ 1, స్టెప్ 2 ఫేస్ మిస్ట్, ఓకే, స్టెప్ 3 బ్రైట్నింగ్ క్రీమ్ ఇవ్వచ్చు, స్టెప్ 4 ప్రైమర్ కూడా ఇవ్వచ్చు, అండ్ స్టెప్ 5 కాంపాక్ట్ పౌడర్ కూడా డే టైం. ఓకే, నైట్ టైం అయితే క్లెన్సింగ్ ఆయిల్, ఫేస్ మిస్ట్ స్టెప్ 2, స్టెప్ 3 బ్లెమిష్ జెల్. పింపుల్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ మాత్రమే జస్ట్ ఒక పింపుల్ మీద పంప్ చేశాక ఇలా ఉంటుంది కదా, బ్లెమిష్ ఉంటుంది కదా, ఒక పింపుల్ మీద పంప్ చేశాక మళ్ళీ దాన్ని కాటన్తో క్లీన్ చేసి మళ్ళీ ఇంకో పింపుల్తో ఈ నిబ్బుని క్లీన్ చేయాలన్నమాట. చిన్న టిష్యూ కానీ కాటన్ కానీ చిన్న క్లాత్ కానీ పెట్టి ఫస్ట్ ఫేస్ని డీప్ క్లెన్సింగ్ ఆయిల్తో క్లీన్ చేసుకోండి. కోల్డ్ వాటర్, చల్లని నీళ్ళు వాడితే, ఫ్రిడ్జ్లో ఉంటాయి కదా బాటిల్ వాటర్, అవి వాడితే తొందరగా మనకి పింపుల్స్ తగ్గుతాయి అనమాట. జస్ట్ పింపుల్ ఎక్కడుందో అక్కడ ఇలాగ పంప్ చేస్తే తప్ప ఇలా రబ్ చేయకండి, అది చాలా మిస్టేక్. జస్ట్ ఇలా పంప్ చేయండి. ఆ తర్వాత దీన్ని క్లీన్ చేయండి చిన్న కాటన్ పెట్టి, క్లాత్ పెట్టి, మళ్ళీ ఇంకొక పింపుల్ మీద. అలా ఫేస్ అంతా పింపుల్స్ ఉన్నా సరే ప్రతి దాని మీద క్లీన్ చేసి చేయండి తప్ప ఇలా రుద్దొద్దు. ఫేస్ అంతా ఉన్నాయి కదా అని ఇలాగ అప్లై చేసేవద్దు. ఓకే, డీప్ క్లెన్సింగ్ ఆయిల్ పింపుల్స్ ఉన్న వాళ్ళు ఫస్ట్ డీప్ క్లెన్సింగ్ ఆయిల్ ఫేస్కి పెట్టి కోల్డ్ వాటర్, చల్లని ఫ్రిడ్జ్లో నీళ్ళతో వాష్ చేయాలి. డే ఖచ్చితంగా కోల్డ్ వాటర్ వాడాలి. డీప్ క్లెన్సింగ్ ఆయిల్ పెట్టాక వాష్ చేశాక కాటన్ క్లాత్తో ఫేస్ మొత్తం క్లీన్ చేసుకొని ఫేస్ మిస్ట్, రేడియంట్ గ్లో ఫేస్ మిస్ట్ ఉంది కదండి, ఆ మిస్ట్ని చేసుకోవాలి. స్ప్రే చేసేసి 1 మినిట్ అలానే వదిలేసి, నైట్ టైం ప్రాసెస్ ఇది. ఓకే, బ్లెమిష్ జెల్ని ఒక పింపుల్ మీద పంప్ చేశాక మళ్ళీ ఆ నిబ్బుని క్లీన్ చేసి ఇంకో పింపుల్ మీద ప్లంప్. అలా మొత్తం ఫేస్ అంతా పింపుల్స్, మచ్చలు, గుంతలు ఉన్న దగ్గర అలా పెట్టాలి. అంటే పింపుల్ ఉన్న దగ్గర పెట్టాలి, మచ్చ ఉన్న దగ్గర పెట్టాలి, గుంత కన్నంలాగా ఉన్న దగ్గర కూడా పెట్టాలి. ఓకేనా? అలా ఒక్కొక్క దాని మీద పెట్టాక క్లీన్, అంతే తప్ప రబ్ చేయకూడదు. ఓకే, నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, రాసుకోవడం రాకపోతే రికార్డ్ చేసుకోండి, వాయిస్ రికార్డ్ చేసుకొని వచ్చేయాలి ఇంకా. ఓకేనా? సో ఇలాగా పెట్టుకోవాలి. ఇది ఎప్పుడు చేయాలండి? పడుకునే నైట్ 1 అవర్ 2 అవర్స్ ముందే ఈ ప్రాసెస్ చేసుకోవాలి. ఎవరైనా నైట్ రాసేసుకోండి, ఎందుకంటే మనం పడుకున్న వెంటనే అలానే పడుకోకపోతే దిండు కత్తెక్కిపోతుంది మొత్తం కూడా. అలా కాకుండా 1 అవర్ 2 అవర్స్ ముందు మనం రాసుకోవడం వల్ల తొందరగా మనకి రిజల్ట్స్ ఉండేవాళ్ళు. నైట్ టైం అయితే స్కిన్ ఫార్ములా 9 డీప్ క్లెన్సింగ్ ఆయిల్, స్కిన్ ఫార్ములా 9 ఫేస్ మిస్ట్, స్కిన్ ఫార్ములా 9 బ్లెమిష్ జెల్ కూల్ వాటర్తో మార్నింగ్ అండ్ నైట్ వాష్ చేయాలి. డే టైం అయితే స్కిన్ ఫార్ములా 9 డీప్తో మొహం కడుక్కోవాలి చల్లని నీళ్ళతో. ఆ తర్వాత ఫేస్ని స్ప్రే చేసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలండి? బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ రాసుకోవాలి. ఆ తర్వాత అప్లై చేసుకోవాలి. ఓకే, ప్రైమర్ రాసాక కాంపాక్ట్. అంటే డే టైం కూడా వాళ్ళు నీట్గా కనబడడం అవసరం, నైట్ టైం వాళ్ళ స్కిన్ మీద ప్రాబ్లం రిడ్యూస్ అవ్వడం అవసరం. బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ మచ్చల్ని పోగొడుతుంది, బ్లెమిష్ జెల్ గుంతల్ని క్లియర్ చేస్తుంది. ఓకేనా? సో అందుకోసం డే టైం బ్రైట్నింగ్ ఇస్తాం, నైట్ టైం బ్లెమిష్ జెల్ ఇస్తాం. వారానికి 2 సార్లు లేదా ఒక్కసారి షీట్ మాస్క్ వాడాలి. అంటే షీట్ మాస్క్ ఎలా వాడాలి మీకు చూపించాను కదా, ఒక్కసారి స్క్రీన్ చూపిస్తున్నాను చూడండి. ఒకసారి ఉండండి, స్క్రీన్ కనిపించట్లేదు. స్క్రీన్ కనిపిస్తుందా ఇప్పుడు?
జస్ట్ తొందరగా రిప్లై ఇవ్వరా, చాలా టైం అయిపోయింది, 1.5 hour అయిపోయింది మనకి. సో ఇక్కడ చూడండి, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 ఉంది కదా. మిగతా వాళ్ళందరూ సేమ్ ఈ స్టెప్స్ ఫాలో అవ్వచ్చు. అండ్ నెక్ ట్యానింగ్ నెక్కి ఎవరికైతే ట్యానింగ్ ఉందో వాళ్ళు నెక్ మాత్రం ఇన్స్టెంట్ గ్లో ఎష్యూర్ గ్లో ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు, లేదా గోల్డ్ పీల్ ఆఫ్ మాస్క్ వేసుకోవచ్చు నెక్కి. ఓకేనా? బట్ ఒక్క నిమిషం అండి. ఓకే, బట్ పింపుల్స్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం మీరు డీప్ క్లెన్సింగ్ ఆయిల్ స్టెప్ 2 స్క్రబ్ వాడకూడదు. మీకు స్టెప్ 2 ఏదవుతుందండి? ఫేస్ మిస్ట్ షీట్ మాస్క్ స్టెప్ 3 అంతే. మీకు ఇక్కడ చూపిస్తున్న స్టెప్ 2 ఉండదు, స్క్రబ్ అస్సలు పెట్టకూడదు. ఓకే, మిగతా ట్యానింగ్ వాళ్ళు అందరూ ఇవి ఫాలో అవ్వచ్చు, బట్ మీరు మాత్రం ఒకటి వదిలేయాలి, స్క్రబ్ వాడకూడదు. మీకు స్టెప్ 2 వచ్చేసి ఫేస్ మిస్ట్ అవుతుంది. స్టెప్ 1 డీప్ క్లెన్సింగ్ ఆయిల్, స్టెప్ 2 ఫేస్ మిస్ట్, స్టెప్ 3 విటమిన్ సి షీట్ మాస్క్. ఓకే, క్లియరా? సో ఈ ప్రాసెస్లో ఇలా ఎవరైతే యూజ్ చేస్తారో ఖచ్చితంగా మీ స్కిన్ ఇంప్రూవ్ అవుతుందండి. మీరే చెప్తారు ముందుకి. ఇప్పటికీ నెక్ ట్యాన్కి ఇప్పుడే చెప్పాను కదండి. ప్రవళిక గారు వీక్లీ వన్స్ క్లీనప్ చెప్పాను, అంటే మంత్కి 4 times. ఇక్కడ మనం మసాజింగ్ ఇవ్వము, సెల్ఫే చేసుకుంటాము, హార్మ్ఫుల్ కెమికల్స్ ఉన్నవి కాదు. సో మనం చెప్పే క్లీనప్ వీక్లీ వన్స్ చేసుకోవచ్చు. సో అలా అయితే నెలకి 4 సార్లు. బాగా నెక్కి ట్యానింగ్ ఎక్కువ ఉంది, ఫేస్కి ట్యానింగ్ ఎక్కువ ఉంది అనేవాళ్ళు వారానికి 2 సార్లు కూడా చేసుకోవచ్చు. ఓకే, బట్ పింపుల్స్ ఉంటే స్క్రబ్ వాడకూడదు, కూల్ వాటరే వాడాలి. పింపుల్స్ ఉన్నవాళ్ళు బ్లెమిష్ జెల్ ఖచ్చితంగా వాడాలి. ఒకసారి విటమిన్ సి షీట్ మాస్క్ వాడాలి. షీట్ మాస్క్లో 3 రకాలు ఉంటాయండి. విటమిన్ సి అనేది ఎవరికైతే పిగ్మెంటేషన్, ట్యానింగ్, ఫేర్నెస్ కావాలి, మచ్చలు ఉన్నాయి, ఇలా అందరూ వాడచ్చు. విటమిన్ ఈ అనేది మాత్రం 25 years అబో యాంటీ ఏజింగ్, అంటే స్కిన్ ఏజింగ్ అవ్వకుండా ఉండాలి అనుకున్నా, లేదా స్కిన్ డల్ అయినా, లేదా స్కిన్ ఆల్రెడీ వ్రింకిల్స్ వచ్చినా చారలు వచ్చినా విటమిన్ ఈ వాడాలి. ఎవరిదైతే డ్రై స్కిన్ ఉంటుందో, పొడిబారిన స్కిన్ ఉంటుందో, లేదా పొడిబారిపోతుందో, ఈ మధ్య పొడిబారిపోతుందో, లేదా స్కిన్ సెన్సిటివ్ అయిపోయిందో, లేదా ఇంతకుముందు ఏదైనా బయట క్రీమ్స్ వాడడం వల్ల స్కిన్ పాడైపోయి రెడ్డిష్నెస్ వచ్చి అలా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, స్కిన్ మీద ప్రాబ్లమ్స్ వచ్చినా ఇంటెన్స్ హైడ్రేషన్ షీట్ మాస్క్ వాడాలి. ఓకే, ప్రాబ్లం అయిన వాళ్ళు వారానికి 2 షీట్ మాస్కులు వాడాలి. మామూలు డ్రై స్కిన్నే ఇంకేం ప్రాబ్లం లేదనే వాళ్ళు వారానికి 1 సరిపోతుంది. బాగా పిగ్మెంటేషన్ ఉంది అనే వాళ్ళు కూడా వారానికి 2 సార్లు విటమిన్ సి షీట్ మాస్క్ వాడండి. బాగా పింపుల్స్ అనే వాళ్ళు కూడా వారానికి 2 సార్లు విటమిన్ సి షీట్ మాస్క్ వాడాలి. బట్ పింపుల్స్ ఉన్న వాళ్ళు ఓన్లీ డీప్ క్లెన్సింగ్ ఆయిల్, ఫేస్ మిస్ట్, బ్రైట్నింగ్ క్రీము, బ్లెమిష్ జెల్, షీట్ మాస్క్ ఇవే వాడతారు. ప్రైమర్, కాంపాక్ట్ పౌడర్, ఇంకా ఏం వాడాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్ ట్యాన్కి ఎవరికైతే నెక్ ట్యాన్ ఉంటుందో వాళ్ళు డైలీ డీప్ క్లెన్సింగ్ ఆయిల్ ఫేస్ అండ్ నెక్ వాష్ చేసుకోవడానికి వాడాలి. ట్రీట్మెంట్ మార్నింగ్ అండ్ నైట్ వాడాలి. ఓకే, ఫేస్ మిస్ట్ కూడా వాడచ్చు. సెకండ్ స్టెప్ అంటే డీప్ క్లెన్సింగ్ ఆయిల్, ఫేస్ మిస్ట్, సీ సిరమ్, బ్రైట్నింగ్ క్రీమ్, ఇలా ఈ 4 యూజ్ చేస్తే నెక్ ట్యానింగ్ కూడా రిమూవ్ అవుతుంది. డైలీ డే మీద ప్రైమర్ అండ్ కాంపాక్ట్ వేసుకోవచ్చు. వారానికి 2 సార్లు, బాగా ఎక్కువ ఉంటే 2 సార్లు క్లీనప్ చేసుకోండి 18 years అబోవ్ అయితే. ఓకే, లేదు లైట్గా ట్యానింగ్ ఉంది నెక్కి అని అనుకుంటూ వారానికి 1 సారి క్లీనప్ సరి. క్లీనప్ మీకు ఇందాక నేను ఏదైతే స్క్రీన్ షేర్ చేశానో, డీప్ క్లెన్సింగ్ ఆయిల్, ఎష్యూర్ స్క్రబ్, అండ్ అలాగే ఫేస్ మిస్ట్, అండ్ అలాగే ఎష్యూర్ ఇన్స్టెంట్ గ్లో ఫేస్ ప్యాక్ నెక్ ట్యానింగ్కి. ఎందుకంటే నెక్కి షీట్ మాస్క్ వేయడానికి అవ్వదు కాబట్టి ఫర్ నెక్ ట్యానింగ్ వాళ్ళకి ఎష్యూర్ ఇన్స్టెంట్ గ్లో ప్యాక్. క్లియరా అందరికీ? డౌట్స్ ఏం లేవు కదండి. ఈరోజు చాలా ఎక్కువసేపు స్పెండ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. బట్ మీకు క్లియర్గా చెప్పాలని, ఎందుకంటే కంటిన్యూగా మీటింగ్స్ ఉండట్లేదు కదండి, అవుట్ స్టేషన్ ట్రైనింగ్స్ కూడా ఇస్తూ ఉంటాం. సో అందుకే మీకు క్లియర్గా ఆల్మోస్ట్ మీరు ఎవరికైనా సజెస్ట్ చేసేలాగా ఇప్పుడు ఉంటుంది. ఓకే, సో ఆఫర్ అయితే అందరికీ గుర్తుందండి. ఎవరైతే 4,500 కంటే ఎక్కువ పర్చేస్ చేస్తారో
వాళ్ళందరికీ కూడా హ్యాండ్ బ్యాగ్ ఫ్రీగా వస్తుంది. బ్యాగ్ చాలా బాగుంది. బ్యాగ్ వీడియో కూడా నేను మీ అందరికీ సెండ్ చేశాను గ్రూప్స్లోని. మీ దగ్గర వీడియో లేకపోతే నాకు వాట్సాప్ చేస్తే నేను సెండ్ చేస్తాను. అండ్ మీ దగ్గర ఏమైనా అవైలబుల్ లేవు అనుకుంటే, ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎవరికైనా మీ దగ్గరలో ప్రొడక్ట్స్ లేవు, బిల్డింగ్కి చేసుకోలేకపోతున్నాం, మాకు బ్యాగ్ కావాలి అని మీరు ఎవరైనా అనుకునేటట్లయితే జస్ట్ నాకు వాట్సాప్ చేసి నెంబర్, మీ నేమ్, మీ అడ్రస్, మీకు ఏమేమి ప్రొడక్ట్స్ కావాలి నేను వాట్సాప్ చూసి మీకు కాల్ చేస్తాను, బిల్లింగ్ చేసి అప్పుడు ఆ అమౌంట్ నా నెంబర్కి పంపిస్తే సరిపోతుంది. నేను మీకు ఫోన్పే చేసి క్లియర్ చేసేస్తాను. ఎలాగో ఆఫీస్లోనే ఉన్నాం కాబట్టి ఈరోజు. ఓకే, నా నెంబర్ చాట్ బాక్స్లో పెడుతున్నాను అండ్ నోట్ చేసుకోండి, ఓవరాల్గా కూడా చెప్తాను. 9100 9128 జగదీశ్వరి నా పేరు, స్పెషలిస్ట్, జగదీశ్వరి స్కిన్ కేర్ స్పెషలిస్ట్, ఆంధ్రప్రదేశ్. ఓకే, సో మీకు ఇందాకలకి ఇప్పటికి చాలా తెలుస్తుంది కదండి ఫేస్లో. సో డే మొత్తం మనం చాలామందితో మాట్లాడాలి, చాలామందికి సజెస్ట్ చేయాలి అనేటప్పుడు ఫస్ట్ మన ప్రిఫరెన్స్ చాలా అవసరం. కాబట్టి సో మనల్ని మనం కొంచెం చేంజ్ చేసుకుంటే తప్పేం లేదు. మన జాబ్ కోసం మన పర్పస్ మనం చేసుకుంటున్నాం, బట్ ఇందులో మిస్టేక్ ఏమి ఉండదు. ఓకే, చాలామంది మేకప్ అనగానే నెగిటివ్ థింకింగ్ వస్తుంది, ఫస్ట్ అది తీసేసేయండి. ఎందుకంటే మనకంతా చాలా అప్డేటెడ్గా ఉన్నారు. మనం మనని ఫాలో అవుతూనే అప్డేటెడ్గా ఉండాలి అండ్ మన జాబ్కి తగ్గట్టుగా ఉండాలి. దానివల్ల ఏంటంటే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎవరు మనల్ని పాయింట్ అంటే మనం ఎవరికైనా సజెస్ట్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ వాళ్ళు మన కాసే చూస్తారు, మనం మెయింటైన్ చేస్తున్నామా లేదా, మనం ఎలా ఉన్నాము, ఇవన్నీ చూస్తారు. ఓకే, సో మ్యాక్సిమం ట్రై చేయండి, కొంచెం టైం. ఇప్పుడు ఇలాంటి ఆఫర్ అయితే మళ్ళీ రాదు, డ్యామ్ షూర్. మీకు లాస్ట్ 2 monthsగా కూడా ఇంత మంచి ఆఫర్ కూడా లేదు. ఓకే, సో ఆఫర్ ఉన్నప్పుడు యూటిలైజ్ చేసుకోండి. బ్యాగ్స్ కూడా ఎక్కువ లేవు. నేను మీకు ఏమైనా అయిపోతున్నాయని నేను ఖచ్చితంగా చెప్తాను. సో అప్పుడే మీరు అలర్ట్ అయ్యి బిల్ చేసుకోండి. బ్యాగ్స్ చాలా తక్కువ ఉన్నాయి, సో తొందరగా బిల్లింగ్స్ చేయించుకోండి. 4500 పెడితే మీకు బ్యాగ్ వచ్చేస్తుంది, ఆ టైం ప్రోడక్ట్ కూడా వస్తుంది. ఓకే, మీకు బిల్డింగ్స్ కూడా పెరుగుతాయి. మీరు ఎవరికైనా సజెస్ట్ చేయాలన్నా ఇది చాలా మంచి ఆఫర్ కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు కన్సిస్టెన్సీ అయినా సరే మీరు ఇంతసేపు స్పెండ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. బట్ ఇప్పుడే బిల్లింగ్స్ చేసుకోండి, కన్సిస్టెన్సీ అయిపోతుంది కాబట్టి తొందరగా బిల్లింగ్స్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. విష్ యూ హెల్త్ అండ్ విష్ యూ వెల్త్.